श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః అండి. క్రిందటి క్లాస్లో సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస, శోభనమైన తల్లి, శుద్ధ మనస్కుల చేత ఆరాధించబడే తల్లి, శుద్ధ మానసగా చెప్పుకోగలిగినటువంటి తల్లి, బిందు తర్పణ సంతుష్ట, బిందు తర్పణము చేత సంతుష్టి చెందుతుంది అని, పూర్వజ అన్నిటికీ అన్ని కాలాలకి లోకాలకి అందరికి సృష్టికి మూలమైన తల్లి అని, త్రిపురాంబిక త్రిపురములకు మునుపు ఉన్న తల్లిగా త్రిపురాంబిక అని, అదేవిధంగా శ్రీచక్రంలో త్రికోణ మధ్యములో ఉన్న తల్లిగా త్రిపురాంబిక అని అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇక ఇవాళ దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. దశముద్రా సమారాధ్య అంటే ముద్రా రూపములో తల్లిని ఆరాధించే విధానము కూడా ఉంటుందండి. శ్రీచక్రోపాసకులు ముఖ్యముగా ఇవి చేస్తారు. ఒక్కొక్క దశముద్రలు అని అన్నారు కాబట్టి నవావరణల్లోనూ ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క ముద్రాదేవత ఉంటుందట. ఆ ఒక్కొక్క ముద్రాదేవతకు సంబంధించిన భంగిమలు చేతులతో ముద్రలు వేస్తూ ఆ ముద్రల ద్వారా తల్లిని ఉపాసన చేయడం అనేది శ్రీచక్రారాధకులు మాత్రమే. ఎందుకంటే వారికి గురువు ద్వారా ఉపదేశం ఉంటుంది, విద్యా దీక్ష తీసుకుంటారు కాబట్టి వారు చేయగలుగుతారు. ఇంకా ఈ ముద్రాదేవతలు ఒక్కొక్క ఆవరణకు ఉంటారని తెలుసుకున్నాం. అదే విధంగా మనకి దశ ముద్రా దేవతలు ఉంటారండి. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి. మనకి శ్రీచక్రంలో తీసుకున్నప్పుడు మొట్టమొదటిది చతురస్రాకార ఆవరణ ఉంటుందండి. అందులో మూడు లేయర్స్ ఉంటాయి, 3 పొరలుగా. అందులో ఉండే 3వ భాగంలో దశముద్రా దేవతలు ఉంటారు అని కూడా చెప్తున్నారు. కాబట్టి అది దశముద్రా దేవతల గురించి సంబంధించింది. ఇప్పుడు ఇంకా శ్రీచక్రోపాసకులకు తప్ప మనకు అవకాశం లేదా అని అంటే, తల్లిని పొందడం అనేది దీక్షకులకు మాత్రమే పరిమితమైనది కాదు, ఎవరికైనా దొరుకుతుంది ఆ భాగ్యం. కాబట్టి ఇక్కడ దశముద్ర అని అంటే ఆ ముద్రలు అవి వారి ఉపాసనలో భాగంగా వారు చేస్తారు. మనం చెప్పుకున్న ముద్రా దేవతలు దశముద్రా దేవతలకు కూడా సంబంధించి ఒక్కొక్క ముద్రా దేవతకి ఒక్కొక్క ముద్ర చూపించడం అనేది జరుగుతుంది. అవి కాక మనకి సర్వసాధారణంగా అలవాటు ఉన్నటువంటి ముద్ర నమస్కార ముద్ర. ఈ మాత్రం చేతనే మనలాంటి అభాగ్యులను కూడా తల్లి కాపాడుతుంది, కరుణిస్తుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి దశముద్ర అని ఎలా వస్తుంది అంటే, ఇది 5, 5, 10 వేళ్లు కలపటం వలన ఏర్పడుతున్న ముద్ర కాబట్టి దశముద్ర అని నమస్కార ముద్రను కూడా అంటారట. ఇంక ఇవి కాక మనకి మామూలుగా అలవాటైన ముద్రలు ఉంటాయి కదా, మనం ధ్యానం చేసుకునేటప్పుడు కావచ్చు అలా తీసుకునేది. అలాగే అభయ ముద్ర అని చెప్తూ ఉంటాం స్వామివారి అమ్మవారి విగ్రహాలు చూసినప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాల ముద్రలు ఉంటాయి. అటువంటి ముద్రాభ్యాసం ద్వారా, ముద్రలను వేయడం ద్వారా ఆరాధించే విధానం గురించి వస్తున్న అర్థం అన్నమాట ఇక్కడ. ఇక అసలు ముద్రలు అంటే ఏమిటి అంటే, ఆ ముద్రలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, చేతులతో చేసేటువంటి రకరకాల హావభావాలు. అంటే మనం వాక్కులతో నోటితో చెప్పలేనటువంటి వాటిని చేతులతో చూపించే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే మాట్లాడలేని సందర్భాల్లో చెప్తూ ఉంటాం. కాబట్టి అటువంటి భావాల చేతనే అర్థం చేసుకోగలిగి పొందే ఆనందానుభూతినే ముద్ర అని అంటారట. అంటే ముద్ర చేసే పని ఏమిటి, ఎందుకు దానికి ముద్ర అన్న పేరు వచ్చిందంటే, ముదిత అన్నది ఆనందాన్ని సూచించే అర్థం కదండి. కాబట్టి అలా భంగిమల ద్వారా అర్థమయ్యేలా చేసి
తద్వారా ఆనందాన్ని పొందేలా చేస్తుంది కాబట్టి దానిని ముద్ర అని అంటారట. ఈ విధంగా శ్రీచక్రానికి సంబంధించి ముద్రా దేవతలు ఒక్కొక్క ఆవరణలో ప్రతి ఒక్క ఆవరణకి ఒక ముద్రా దేవత ఉండడం ముద్రలకు సంబంధించి. అదే విధంగా నమస్కార ముద్ర, అంజలి ముద్ర, ఇవి రెండు ఎవరైనా సాధకులు దీక్ష తీసుకున్న వారు కావచ్చు, లేని వారు ఎవరైనా సరే సులువుగా చేయగలిగినటువంటి ముద్ర. దాన్ని ఇంకొకటి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముద్రలు ఎందుకు చేయాలి? ముద్రలు ఒక చేత్తో చేసేవి కాదటండి. ఈ శ్రీచక్రారాధకులందరూ కూడా రెండు చేతులను కలిపే ముద్ర. ఇప్పుడు నమస్కార ముద్ర కూడా రెండు చేతులను కలిపితే ఏర్పడుతుంది, కానీ ఒక చేత్తో మనం నమస్కారం చేయలేం కదా. కాబట్టి ఈ రెండిటి కలయిక ఎందుకు అని అంటే, కుడి శివస్థానం అటండి, ఎడమ శక్తి స్థానం అట. శివశక్తుల కలయికని సూచించేది ముద్ర అవుతుంది. కాబట్టి అంటే మనం తర్వాత భంగిమలు మారచ్చు. ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క రకమైన వేళ్లతో రకరకాల భావాలను ప్రకటించే విధమైన భంగిమలు పెట్టచ్చుగాక, కానీ రెండు చేతులు కలిపి మాత్రమే చేస్తారట. శివశక్త్యాత్మక స్థితిని మొదటి నుంచి చెప్పుకుంటున్నది అదే కదా, శివశక్త్యాత్మకం, ఇద్దరు ఒకటే, వేరు వేరు కాదు అని. అదే స్థితిని, ఆ శివశక్త్యాత్మకమైనటువంటి చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవడానికే ఈ ముద్రలు కూడా. కాబట్టి రెండింటిని కలిపి చేసే వాటినే ముద్రలు అని చెప్పాలి. ఒక్క చేత్తో చెప్పే వాటిని ఇక్కడ ముద్రలు అంటే ఆరాధనలో ఉపయోగించే ముద్రలు మనం అలా తీసుకోకూడదన్నమాట. తెలుగులో కూడా ఈ నమస్కార ముద్రకి, నమస్కారం అనేది తెలుగులో వాడే పదమైనా అది సంస్కృత పదమే. తెలుగులో అచ్చ తెలుగులో దీనిని 5-10 సేతలు అంటారటండి. 5-10 సేతలు, 5-10గా చేయడం వల్ల వచ్చినది అని అర్థమట. సేత అంటే చేయడం అని. ఇది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు పదమట. అలాగే జోత అని కూడా అంటారట. రెండు కలుస్తున్నాయి కాబట్టి జోత, 5-10 సేత, ఈ రెండు అచ్చ తెలుగు నామాలు అని అంటే మనం తెలుసుకోవాలి. తెలుగు వాళ్ళంగా ఇది కనీస ధర్మం, మనం తెలుసుకోవాల్సిన ధర్మం. కాబట్టి ఆ తెలుగు పదాలు చెప్తున్నాను. ఈ సందర్భంలో ఇంకొక విషయం ఏమిటంటే, నారాయణ భట్టు అనేటువంటి ఒక తెలుగు కవి, గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక కవి, లలితా సహస్రనామాన్ని మొత్తాన్ని కూడా, సంస్కృతంలో ఉన్న లలితా సహస్రనామం మొత్తాన్ని అచ్చ తెలుగులో తల్లి వింకి అన్న పేరుతో ప్రచురించడం జరిగిందట. తల్లి వింకి అన్న అది ఒక్కసారి మాత్రమే ప్రచురితమై ఉందట. కాబట్టి బయట ఎక్కడ పాత లైబ్రరీస్ ఏమన్నా ఉంటే అక్కడ దొరికే అవకాశం ఉందేమో, కానీ అది బయట ఇంకెక్కడా కూడా దొరికే పరిస్థితులు లేవట. కానీ ఆన్లైన్లో అయితే కనిపించిందండి. తల్లి వింకి అచ్చ తెలుగు పదాలండి, మనకు తెలియని అచ్చ తెలుగు పదాలు. ప్రతి ఒక్క స్తోత్రానికి, శ్లోకానికి సంబంధించి అచ్చ తెలుగులో ఇదే వర్ణనని, ఇదే అర్థాన్ని స్ఫురిస్తూ ఆయన రచించడం జరిగిందట. మరొక సందర్భంలో ఆయన గురించి ఇంకాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకు. కాబట్టి దశముద్రలు అని అన్నప్పుడు ముద్రల ద్వారా తల్లిని ఆరాధించే విధానం కాబట్టి దశముద్ర సమారాధ్య, దశముద్రల చేత ఆరాధించబడుతున్న తల్లి. అది శ్రీచక్రోపాసకులకు సంబంధించిన అర్థం అనుకుంటే, మనలాంటి వారందరికీ నమస్కారము చేతనే, మన నమస్కారములను స్వీకరిస్తూ, నమస్కారములనే ఆరాధనగా పరిగణిస్తూ మనల్ని తరింపచేస్తున్న చైతన్య స్వరూపిణిగా తల్లిని ఇక్కడ అర్థం చేసుకోవాలట. దశముద్ర సమారాధ్య అన్న నామంలో. తరువాత త్రిపురాశ్రీ, వశంకరి, ఇవి రెండు నామాలుగా తీసుకోవాలటండి, కలిపి తీసుకోకూడదంట. త్రిపురాశ్రీ వశంకరి, త్రిపురాశ్రీ వశంకరి అనేవి రెండు నామాలు. కాబట్టి త్రిపురాశ్రీ అని ఒక నామం, వశంకరి అని ఒక నామం. వేరువేరుగానే అర్థాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. త్రిపురాశ్రీ అన్నప్పుడు మొట్టమొదటగా శ్రీచక్రం గురించే మొదలైంది కాబట్టి శ్రీచక్రంలో ఉన్నటువంటి బహిర్దశారం, సర్వసాధాక చక్రం ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి చక్రేశ్వరి యొక్క నామము త్రిపురాశ్రీ. మనం నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క ఆవరణకు కూడా ఒక చక్రేశ్వరి ఉంటారు. శ్రీచక్రంలోని నవావరణల్లో ఒక్కొక్క ఆవరణకు సంబంధించిన చక్రేశ్వరికి ఒక్కొక్క నామం. త్రిపుర, త్రిపురేషి, నిన్న చెప్పుకున్న త్రిపురాంబిక, ఇప్పుడు వచ్చిన త్రిపురాశ్రీ. ఒక్కొక్క ఆవరణకి ఉన్న చక్రేశ్వరి దేవతని. ఇప్పుడు ఈ త్రిపురాశ్రీ అన్న నామం సర్వసాధక చక్రం, బహిర్దశారం, అంతర్దశారం, బహిర్దశారం, 10 త్రికోణాల చక్రాలు ఉంటాయండి ఆవరణలు. ఆ బహిర్దశార చక్రానికి సంబంధించిన చక్రేశ్వరి నామం పేరు త్రిపురాశ్రీ అని చెప్పటం మొట్టమొదటి అర్థంగా తీసుకున్నట్లయితే.
త్రిపురములు అన్నప్పుడు చాలాసార్లు అమ్మవారి నామం త్రిపుర అని వచ్చినప్పుడు తెలుసుకుంటూనే వచ్చాం. సృష్టి అంతా కూడా త్రిపురములుగానే ఉందని, వాటికి అతీతురాలు కాబట్టే త్రిపురాంబిక అని నిన్నటి కూడా అర్థం తెలుసుకుంటూ వచ్చాం. ఈ త్రిపురాత్మిక అన్నప్పుడు త్రిపురములలో ఉన్నది కూడా ఆ తల్లే అని కూడా గ్రహిస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ కూడా శ్రీహి అంటే ఉన్నతముగా, అంతకంటే గొప్పగా అన్న స్థితిని, గొప్ప స్థితిని చూపించినప్పుడు మనం వాడుకలో కూడా గౌరవనీయులైన వారిని, వందనీయులైన వారిని పలికేటప్పుడు, వారి గురించి చెప్పేటప్పుడు గౌరవార్థక శబ్దంగా శ్రీ అన్న శబ్దం వాడటం మనకు తెలిసిన విషయమే. అంటే వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క గౌరవాన్ని సూచించే శబ్దం శ్రీ. అక్కడ అదే అర్థాన్ని సూచిస్తూ చెబుతున్నాం అక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా త్రిపురా శ్రీహి అంటే త్రిపురములలోనూ ఉన్నటువంటి ఆ గొప్ప మనం చెప్పుకుంటున్న చైతన్య స్వరూపం, శుద్ధ చైతన్య స్వరూపాన్ని శ్రీ అని సంబోధిస్తూ చెప్తున్నారు. కాబట్టి ఈ దేహాన్ని కూడా త్రిపురముగా తీసుకున్నట్లయితే ఆ దేహములు కూడా, ఎందుకంటే మన దేహం 3 కూటముల సముదాయం కదండి. శక్తి కూటం, కామరాజ కూటం, వాగ్భవ కూటం, ఈ 3 కూటములు కలిపితేనే దేహం. కాబట్టి ఈ కూటములన్నిట్లో ఉన్నది కూడా ఎవరు? ఆ చైతన్యమే కదా. ఆ చైతన్యం ద్వారానే ఇది కూడా పనిచేస్తుంది. కాబట్టి అక్కడ కూడా అంటే త్రికూట అన్నప్పుడు చెప్పుకున్నాం ఈ అర్థాలన్నీ. అదే ఇక్కడ త్రిపురలో కూడా అన్వయిస్తున్నాం. ఆ విధంగా శరీరాన్ని త్రిపురముగా తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న శుద్ధ ఆత్మ చైతన్య స్వరూపమే త్రిపురాశ్రీహి అని. ముల్లోకాలు, మనం 3 లోకాలు చెప్పుకున్న భూహు భువహ సువహ చెప్తాం కదండి. అక్కడ చెప్పుకున్నా కూడా పైన, మధ్యలో, కింద భూహు భువహ సువహ, అక్కడ ఉన్న చైతన్య స్వరూపము ఆవిడే అని. 3 కాలాలలో, ఏ కాలంలో అయినా, భవిష్యత్, వర్తమాన, భూత కాలాలలో, ఎందుకంటే వాటికి మునుపే ఉన్న తల్లి కాబట్టి ఇక్కడ కూడా ఆవిడ తేజస్సే ఉంది. కాబట్టి ఆ శుద్ధ చైతన్య స్వరూపమునే ఇక్కడ త్రిపురాశ్రీహి అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా త్రిపురాశ్రీ అన్నప్పుడు చెబుతున్న మరొక అర్థం ఏమిటంటే, సృష్టిలో ఏదైనా సరే 3 లక్షణాలతో ఉంటుందటండి. త్రిపుర అన్నప్పుడు కొన్ని మనం చాలా రకాలు చెప్పుకున్నాం. 3 పురములు అంటే 3 కాలాలు, రోజులో వచ్చే 3 కాలాలని, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, అతీతమైనది తురియావస్థ అని, ఇట్లా 3 అన్న నామానికి, సంఖ్యకి చాలా విధాలైన అర్థాలు మనం ఇదివరకు చాలాసార్లు గమనించాం. కాబట్టి అవి కాక ఇంకా చెబుతున్నవి ఏమిటి అంటే మాతృ, మాన, మేయ, ఈ 3 లక్షణాలతోనే సృష్టిలో ఉన్న ప్రతిదీ ఉంటుందటండి. మాతృ, మాన, మేయ. మానము అన్నప్పుడు మనం ప్రమాణము, మానవాతీత అని చెప్పినప్పుడు చెప్పుకున్నాం కదా. మాన అన్నప్పుడు శబ్దం ఏం చెప్పుకున్నాం? కొలిచేది, ఏదేమంటారు, కొలవగలిగినది. మానము అంటే కొలవగలిగినది. అతీతమైనది అని అన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రమాణము అన్నప్పుడు ఆ మానమును తీసుకొని దాని ఆధారంగా చెప్తున్నది కాబట్టి కొలవబడుతున్నది అన్న అర్థంలోనే ప్రమాణం అని వస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మాతృ, మాన, మేయ అన్నప్పుడు అర్థాలు ఏం చెప్తున్నారు అంటే, మేయ అంటే కొలిచేదంటండి. దేన్నైతే కొలుస్తున్నామో దాన్ని మేయము అనాలి. దేని ఆధారముతో, దేనితో కొలుస్తున్నామో దాన్ని మానము అనాలి. అసలు కొలత ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది మాతృ. కాబట్టి కొలత, కొలిచేది, కొలవబడుతున్నది, కొలతకు అందేది, కొలతకు అందేది, కొలిచేది, ఈ 3 అర్థాలని మాతృ, మాన, మేయ. కొలతకు అందేదాన్ని మానము అనాలి, కొలవగలిగితేనే కదా. కాబట్టి కొలవగలిగిన దాన్ని, కొలతకు అందేదాన్ని మానము అనాలి, కొలతని మాతృ అనాలి, కొలిచేదాన్ని మేయము అని అనాలి. కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ కాలము ఇంత, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఒక రోజు ఉందనుకోండి, ఉదయం మొదలైంది మధ్యాహ్నం వరకు ఆ సమయ కాలం ఏదైతే ఉందో ఈ కాలాన్నే ఉదయం అని చెబుతున్నారు. దానికి కొలమానం ఏంటి? సూర్యోదయాన్ని ఆధారం చేసుకుని. అలాగే తర్వాత సాయంత్రం సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయాన్ని ఆధారం చేసుకొని. అలాగే ఋతువులు చెబుతున్నప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈ మాసంలో ఈ ఋతువు అని, అలా ప్రతి దానికి కూడా కొలుతుంది. జీవుడు పుట్టుకను పట్టే, పుట్టుకతోనే మృత్యువు కూడా ఉంటుంది. అది కొలమానమే. పుట్టుక జరిగింది అంటే ఇది ఉంటుంది. మన వయస్సుని, వృద్ధాప్యాన్ని, దశలు ఎలా అయితే మనకు దశలు ఉన్నాయో బాల్యావస్థ నుంచి ప్రతి ఒక్క అవస్థ ఒక వయసు రీత్యానో, శారీరక ధర్మ రీత్యానో వాటిని నిర్దేశించి చెప్పగలుగుతున్నాం. అంటే ఒక మానంతో చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఆ విధంగా ప్రతిదీ, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా
మాతృమానమేయ ధర్మాలను అనుసరించి ఉంటుంది. ఈ లక్షణాలను అనుసరించి ఉంటుంది కాబట్టి ఇది కూడా 3 పురములుగా పరిగణించి ఈ విధముగా చెప్పడానికి సహకరించిన ఆధారభూయిష్టమైన తల్లి ఆవిడే అని త్రిపురాశ్రీహి అన్న అర్థంలో చెబుతున్నారు. ఇలా శరీర ధర్మాన్ని అనుసరించి అంటే మన శరీరములో ఉండే 3 పురములకు శ్రీహి ఆవిడే అది నాయకురాలని, వాటన్నిటిలోనూ ఉన్నతంగా ఉన్న తల్లి, 3 లోకాలలో 3 కాలాలలో ఇప్పుడు చెప్పుకున్న 3 లక్షణాలలో అన్ని చోట్ల ఉన్నది కూడా ఆ తల్లే త్రిపురాశ్రీహిక అనేది అర్థమవుతుంది ఈ నామంలో. తరువాత వశంకరి. వశంకరి అంటే వశమును చేసేది అనే అర్థం వస్తుంది కదండి, లేదా వశీకరణ శక్తిని ఇక్కడ మనం వశంకరి అంటే కరి అంటే దాయిని ప్రదాయిని అన్న అర్థాన్ని తీసుకుంటే వశీకరణ శక్తిని ప్రసాదించేది అన్న అర్థంలో గ్రహించాలటండి. అంటే ఏ వశీకరణ శక్తిని ప్రసాదిస్తుంది తల్లి అంటే బ్లాక్ మ్యాజిక్లు కాదనమాట. ఎవరిని కావాలంటే వాళ్ళని నా వశంలో పెట్టుకొని నాకు తగ్గట్టు నడిచేలా చేస్తాను అంటే ఆ వశీకరణ గురించి చెప్పట్లేదండి. సృష్టిని తన వశంలో ఉంచుకున్న తల్లి కాబట్టి వశంకరి అయింది. ఇంద్రియ నిగ్రహాన్ని మనలో అభివృద్ధి చేయడం ఇక్కడ వశం. ఇంద్రియములన్నిటినీ మన వశంలో ఉంచుకుని తదనుగుణమైన సాధన చేస్తూ ఆ తల్లిని పొందగలగడం కోసం, అంటే అంతర్ముఖ దృష్టిని మనలో అభివృద్ధి చేసి పెంపొందించటం కోసం అవసరమైనటువంటి ఇంద్రియ వశాన్ని, ఆ వశీకరణ శక్తిని మనకి ప్రసాదిస్తుంది తల్లిని నమ్మితే అని చెప్తున్నారనమాట. కాబట్టి ఎందుకంటే నిగ్రహం లేకుండా మనం ఎన్ని పూజలు ఆరాధనలు చేసినా కానీ అవన్నీ తాత్కాలికంగా ఉండిపోతాయి. మనం ఆరాధన పూజ లేదా సాధన చేసిన సమయం వరకు మాత్రమే ఆ తల్లి మీద ధ్యాస పెడతాం. ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ప్రాపంచికం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది మన ఆలోచనలన్నీ కూడా. కాబట్టి వీటికి కారణం ఏంటి? ఇంద్రియాలే కదా. అందుకని ఆ ఇంద్రియ నిగ్రహాన్ని మనలో అభివృద్ధి చేయడం కోసం ఇంద్రియ వశమవుతున్న మనల్ని మనలో ఆ శక్తిని ప్రేరేపించి పెంచి తద్వారా ఇంద్రియాలని మనం వశం చేసుకునేలాగా, అంటే ఇంద్రియాలకి మనకి జరుగుతున్న పోరాటం అనుకుంటే ఆ యుద్ధంలో ఆవిడ మనకి బలాన్ని చేకూరుస్తుంది, మనకు ఆయుధాలను అందిస్తుంది అని గ్రహిద్దాం. ఆ ఆయుధాల ద్వారా వశీకరణ శక్తి ఆయుధం అనుకుంటే ఆ వశీకరణ శక్తి ద్వారా ఇంద్రియాలని మన వశం చేసుకుంటే అవి ఇంకా దాసోహం అయిపోతున్నాయి అన్నమాట సాధకుడికి. అలా దాసోహం అయ్యాక అవి వారి సాధనలో ఎటువంటి అంతరాయాలను కలిగించవు కాబట్టి తద్వారా వారిని తనలో కలుపుకుంటుంది అన్న విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అది వశంకరి అన్న నామంలో మనం గ్రహించవలసిన అర్థం అన్నమాట. అంటే నిగ్రహాన్ని ప్రసాదించే దేవతగా వశంకరిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నామాల తర్వాత జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. దశముద్రల్లో చెప్పుకున్నాం. ముద్రాభ్యాసం ద్వారా, ముద్రల సాధన ద్వారా కూడా ఆరాధించే పద్ధతి ఉంటుంది అని. తర్వాత చెప్పుకుంటున్నదే జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అంటే మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానముద్ర ఏదైతే ఉంటుందో అదే. దీనిని చిన్ముద్ర అని కూడా అంటారు. ఒక్క నిమిషం. కాబట్టి జ్ఞానముద్రకున్న మరికొన్ని పేర్లు బోధముద్ర, వ్యాఖ్యముద్ర, ఇలా రకరకాలుగా జ్ఞానముద్రకే ఎన్నో రకాల పేర్లు చెప్తారటండి. దక్షిణామూర్తి ద్వారా అందించబడినది ఇది జ్ఞానముద్ర అని చెప్తారు. మనం దక్షిణామూర్తి రూపిణి అన్న నామం వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పుకున్నాం. మునులు, ఋషులు, సాధకులు అందరూ కూడా స్వామి దగ్గర కూర్చొని ఆయన చూపు మాత్రము చేతనే అలా తాదాత్మ్యం అయిపోయి ఆయన్నే చూస్తూ ఉన్నారట. అప్పుడు అక్కడ వారు చూసినది ఈ జ్ఞానముద్ర అన్నమాట. కాబట్టి ఈ జ్ఞానముద్రలో చెబుతున్న అర్థాలు ఏంటంటేనండి, అదే నిజమైన తత్వబోధ కాబట్టి ఆ తాదాత్మ్యంలోనే వారు అలా తన దక్షిణామూర్తి రూపాన్ని చూస్తూ ఉండిపోయారు అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ చిన్ముద్ర, జ్ఞానముద్ర ఏదైతే ఉందో జీవ బ్రహ్మైక్య స్థితిని తెలుపుతుందటండి. జీవ బ్రహ్మైక్య స్థితి.
జీవుడు బ్రహ్మమటండి. మన బొటన వేలుని బ్రహ్మం అని చెబుతున్నారు. చూపుడు వేలుని తర్జని అంటాం కదా, తర్జనిని జీవుడు అని చెబుతుంటే, ఇలా ఉన్నప్పుడు ఈ 3 వేళ్ళు త్రిపురములుని సూచిస్తున్నాయట. అంటే ప్రాపంచిక విషయ వస్తువులతో కలిసి ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు బ్రహ్మమునకు దూరంగా ప్రాపంచిక విషయ వస్తువులకు దగ్గరగా జీవుడు ఉన్నాడట. ఎప్పుడైతే బ్రహ్మముతో ఐక్యం అవుతున్నాడో, అంటే జీవుడు త్రిపురముల నుంచి వేరుపడుతున్నాడో, అప్పుడు బ్రహ్మమునకు దగ్గరగా చేరడం వల్ల ఏర్పడిన స్థితి కాబట్టి జీవ బ్రహ్మైక్య స్థితి ఇది పరిపూర్ణ స్థితిని సూచిస్తుందట. అంటే ఇంక ఈ మూడు లేవు కాబట్టి మిగిలిందేంటి? పరిపూర్ణం. మనం పూర్ణం కదా, పూర్ణ చిహ్నం వస్తుంది కదా ఇక్కడ. ఇది పరిపూర్ణతని సూచిస్తుందట. అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యమయ్యాక మరి ఇంకేదీ లేదు కదా. మనం గుణాతీత అని అనుకున్నా, తురీయావస్థ అనుకున్నా, ఆ స్థితిని సూచించే ముద్ర కాబట్టి చిన్ ముద్ర. అంటే మనలో ఉన్నటువంటి చిత్ జ్ఞానం, చిదానంద స్వరూపం, సచ్చిదానంద రూపిణి అని ఎన్నోసార్లు అమ్మవారి నామాన్ని చెప్పుకున్నాం కదా. ఆ చిత్ మనల్ని చైతన్యపరుస్తున్న ముద్ర కాబట్టి దానిని జ్ఞాన ముద్ర. అంటే తల్లి ఎరుక తెలవడమే నిజమైన జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని సూచిస్తూ, ఆ జ్ఞానాన్ని పెంపొందిస్తున్న ముద్రగా ఇక్కడ జ్ఞానముద్ర అని చెబుతూ, అంటే ఆ జ్ఞానముద్ర స్వరూపిణిగా మనల్ని కరుణిస్తున్న తల్లి అని జ్ఞానముద్ర రూపిణిగా చెప్పుకోవడం జరుగుతుందట. అలాగే దక్షిణామూర్తి తత్వాన్ని ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తి స్వరూపమే శారదాదేవి స్వరూపము కూడా అటండి. దక్షిణామూర్తి రూపంలో ఏ వర్ణనలు అయితే ఉన్నాయో అదే శారదాదేవి వర్ణన కూడా అంట. కాబట్టి అక్కడ అభేదాన్ని చెప్తున్నారు. దక్షిణామూర్తి రూపమైన శారదాదేవి రూపమైన ఒకటే అనేది కూడా ఇక్కడ మనకి అర్థం అవుతుందన్నమాట. అదేవిధంగా అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం, ఈ 5 విషయాలను కూడా తెలుపుతున్నదే ఈ ముద్ర ద్వారా తెలుసుకుంటుంది. మనం ఇందాక ఏదైతే సచ్చిదానంద స్వరూపిణి అని చెప్పుకున్నాము జ్ఞానముద్ర అని అన్నప్పుడు, అస్థి సృష్టిలో మొత్తం అన్ని కూడా అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. నామరూపాలనేవి బాహ్యానికి సంబంధించినవండి. అంటే ఒక దాన్ని గుర్తించాలన్నా లేదా దాని గురించి చెప్పాలన్నా సరే దాని నామము రూపము తెలుసుకుంటేనే వాటి తద్వారానే. ఇప్పుడు తల్లి ఆరాధన చేస్తున్న వారు కూడా ఇప్పుడు ముద్రలు ఎన్ని వేసినా మంత్రస్వరూపిణిగానే తల్లిని తీసుకుంటున్నాం కాబట్టి ఆ మంత్రముల ద్వారానే తల్లిని పొందడం జరుగుతుంది. అంటే నామం, రూపము, విగ్రహారాధనో శ్రీచక్రారాధనో ఏది చూపించినా కానీ నామం రూపం ఆధారంగా చేసుకుని చేస్తున్నాం. అంటే ఆ నామరూపాలని తీసివేస్తే మిగిలినదే సచ్చిదానంద స్వరూపము అనే అర్థాన్ని కూడా ఇందుకు తీసుకోవచ్చు. అంటే నామరూపాలని ఆధారంగా చేసుకుని తల్లిని సాధన చేయాలి. ఒక్కసారి సాధన చేసి పొందిన తరువాత ఇక నామరూపాల ప్రసక్తి ఉండదు, వాటి అవసరం లేదు. కేవలం సత్ చిత్ ఆనంద స్వరూపిణి అయిన ఆ పరబ్రహ్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని లేదా ఆ పరదేవతని తెలుసుకోవడమే తప్ప మరి ఇంకేమీ లేవు. కాబట్టి నామరూపాలని తీసివేయగా మిగిలినటువంటి సచ్చిదానంద స్వరూపిణి అస్థిభాతి ప్రియముగా ఉన్న తల్లిని తెలుసుకునే ముద్రే జ్ఞానముద్ర. ఆ జ్ఞానముద్రా రూపంలో కూడా ఉన్నది ఆ తల్లే కాబట్టి జ్ఞానముద్ర అని తల్లిని సంబోధించడం జరుగుతుందంట. తర్వాత జ్ఞానగమ్య. జ్ఞానముద్ర అంటే జ్ఞానమే తానే ఉన్న తల్లి జ్ఞానముద్ర ద్వారా సాధన చేసి ఎరుక ఏదైతే తీసుకుంటున్నామో అదే జ్ఞానం. ఆ జ్ఞానముద్ర ద్వారా దేన్నైతే తెలుసుకున్నామో నిజమైన సత్యస్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, అదే జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానము ద్వారా పొందుతున్నది కూడా తననే. ఏ జ్ఞానము కోసమైతే సాధన చేస్తున్నామో దానిలో భాగంగానే జ్ఞానముద్ర చెప్పుకున్నాం. ఆ జ్ఞానము ద్వారా ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ముద్ర అంటే ఆ చెప్పాం కదా, ఆ భంగిమ ద్వారా ఆనందాన్ని అర్థమయ్యేలా చేసి జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ముద్ర అని. కాబట్టి జ్ఞానముద్ర అన్నప్పుడు కూడా జ్ఞానాన్ని ఎరుక కలిగించి దానివల్ల వచ్చే ఆనందాన్ని మనకు అనుభూతిని అందిస్తున్న తల్లి కాబట్టి జ్ఞానముద్ర అన్న అర్థాన్ని కూడా అందులో తీసుకుంటున్నాం. కాబట్టి ఆ జ్ఞానము ద్వారా ఏం తెలుసుకున్నాం, మనం ఏం అర్థమవుతుంది అంటే ఏ ఎరుక కలిగింది అంటే
జ్ఞానస్వరూపిణి అయిన ఆ తల్లే అక్కడ అర్థమైంది కూడా. కాబట్టి జ్ఞానగమ్య, జ్ఞానము ద్వారా చేరగలిగినది, జ్ఞానము చేత మాత్రమే. కేవలం మనం పూజలు చేసేసాం, ఈ దీక్షలు తీసుకున్నాం, ఈ విద్యను అభ్యసించేసాం, ఈ సాధన చేసాం, ఇన్ని పుస్తకాలు చదివేశాం, ఇన్ని గ్రంథాలు చదివేశాం, ఇన్నేళ్లు పాండిత్యాన్ని సంపాదించుకుంటామంటే పాండిత్యం కాదటండి, జ్ఞానము. పాండిత్యము ఎప్పుడూ కూడా మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళదు. జ్ఞానాన్ని పొందటానికి కావలసిన అర్హతని అందిస్తుంది పాండిత్యం. ఎందుకంటే 1కి 10 సార్లు చదవగా అప్పుడే అది మనకి నెమరు వేసుకున్నట్టుగా అయిపోతుందని అంటూ ఉంటాం కదా. ఆ చదవడమే పాండిత్యం అనుకుంటే కేవలం చదవడం ద్వారా అది కాసేపు మాత్రమే గుర్తుంటుంది. ఎప్పుడైతే దానిలో ఉన్న నిజమైన అర్థాన్ని, భావాన్ని గ్రహించామో అప్పుడు అది ఎప్పటికీ శాశ్వతంగా మనలో నిలిచిపోతుంది. అంతేనా? అదే విధంగా ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పండితులైన వారందరూ కూడా జ్ఞానులే అని చెప్పుకోవడానికి లేదు. అందులో వాళ్ళు దేనిలో పాండిత్యాన్ని సంపాదిస్తున్నారో, దేనిని సాధన చేస్తున్నారో, తజ్ఞానాన్ని వాళ్ళు ఎంతవరకు సంపాదించగలిగారు అనే దాన్ని బట్టి మాత్రమే వారిని జ్ఞానులు అని చెప్పగలుగుతాం. కాబట్టి తల్లి జ్ఞానస్వరూపిణి అని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి తల్లిని చేరడం అంటే జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడం జ్ఞాన గమ్య అన్న నామంలో తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా జ్ఞాన స్వరూపిణిగా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. తర్వాత జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి, ధ్యానధ్యాతృధ్యేయ రూప అని విష్ణు సహస్రనామంలో వచ్చిన, భగవద్గీతల్లో వచ్చిన, ఎక్కడ వచ్చిన మనం ఇంతకు ముందు నామంలో కూడా మనం తెలుసుకున్నాము. హోమం, యజ్ఞము గురించి వచ్చినప్పుడు కూడా తెలుసుకున్నాం కదా, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అని. ఇక్కడ జ్ఞానము, జ్ఞేయము మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే జ్ఞానము, జ్ఞేయము అంటే సాధించవలసినది ఏదైతే ఉందో దానిని జ్ఞేయము అని చెప్తున్నారు. ఆ జ్ఞానము ద్వారానే జ్ఞేయమును పొందుతాము అనేది సాధనా స్థితి. ఇప్పుడు మనమే చెప్పుకున్నాం కదా, జ్ఞాన గమ్య, జ్ఞానము ద్వారా పొందగలిగినది. దేన్ని? జ్ఞేయమునే జ్ఞానము ద్వారా పొందుతున్నాం. కాబట్టి జ్ఞానస్వరూపము తానే, జ్ఞేయ స్వరూపిణి అంటే జ్ఞేయముగా ఉన్నది తానే. ఏ జ్ఞేయమునైతే, ఏ ధ్యేయమునైతే మనం సాధించాలో తజ్ఞానం ఏదైతే ఉందో అది కూడా తానే అని చెప్పటం జ్ఞానస్వరూపిణి, జ్ఞేయస్వరూపిణి అని అర్థమవుతుంది. కానీ రెండింటిని కలిపి చెప్పారు ఇక్కడ, జ్ఞానము, జ్ఞేయము రెండింటిని కలిపి చెప్పినప్పుడు అర్థం ఏమిటి అంటే, సాధనా స్థితిలో ఉన్నప్పుడు ధ్యేయం ఒకటి, ధ్యానం ఒకటి. అంటే తల్లిని ఉపాసించాలి లేదా భగవంతుడిని ఉపాసించాలి, పరబ్రహ్మమును ఉపాసించాలి అనేది జ్ఞేయంగా పెట్టుకుని ఆ పరబ్రహ్మమును ఉపాసించటానికి తీసుకునే ఉపాధులు ఏవైతే ఉన్నాయో, ఉపాధి మార్గాలంటే మనం చేసేటువంటి ధ్యానము, యజ్ఞము, హోమము, అర్చను, శ్రీచక్రారాధన, శ్రీ విద్య ఏదైనా సరే ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ జ్ఞానము ద్వారా జ్ఞేయాన్ని పొందుతాం అనేది సాధనా స్థితిలో చెప్పుకునే అర్థాలట. ఎప్పుడైతే సిద్ధించిన స్థితికి వెళ్ళిపోయారో అంటే సిద్ధులైన వారు, యోగులైన వారు ఉన్నారో వారిక జ్ఞానము వేరుగా, జ్ఞేయము వేరుగా చూసే పరిస్థితి లేదు. ఏ జ్ఞానము ద్వారా జ్ఞేయాన్ని చేరుకున్నామో ఆ జ్ఞేయాన్ని అందించిన జ్ఞానము కూడా తానై ఉన్న తల్లి అని బోధ వారికి కలుగుతుంది. కాబట్టి సిద్ధించిన స్థితిలో, సిద్ధస్థితిలో జ్ఞానము, జ్ఞేయము రెండూ కూడా ఒకటే, ఒకే స్వరూపముగా ఉన్నాయి. అంటే ఒక్కటే జ్ఞానముగాను జ్ఞేయముగాను వ్యక్తమవుతూ వచ్చింది ఇన్నాళ్ళు. ఆ రెండూ కూడా ఒకటే అన్న స్థితికి ఎదిగిన క్రమాన్ని సూచిస్తూ చెప్తున్న నామం జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని చెప్తున్నారన్నమాట. కాబట్టి అదే విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆవిడే జ్ఞానము, ఆవిడే జ్ఞేయము రెండు సిద్ధ దశలో అర్థమవుతున్నాయి. కాబట్టి జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అన్నప్పుడు అన్ని ఉపాధుల నుండి, ఉపాధులతో కూడిన చేసిన ఆరాధన సమయంలో జ్ఞానము వేరుగా, జ్ఞేయము వేరుగా చెప్పబడుతుంది సాధనా స్థితిలో. ఎప్పుడైతే ఉపాధులకి అధిక్రమించి వినిర్ముక్త ఉపాధులని మనం సర్వోపాధి వినిర్ముక్త నామ అమ్మవారికి చెప్పుకున్నాం కదా, అన్ని ఉపాధుల నుండి బయటికి లాగుతుంది అని. కాబట్టి ఆ ఉపాధుల నుండి ఎదిగిన స్థితిలోకి వెళ్ళినప్పుడు, సిద్ధించిన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఉన్నది ఒక్కటే, జ్ఞాన జ్ఞేయ స్వరూపముగా ఉన్నది ఒక్కటే అన్న ఎరుక కలగటం తల్లిని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. దాన్నే జ్ఞాన ముద్రగా
చిన్మాత్రగా చిన్ముద్రగా కూడా అర్థం చేసుకున్నాం అనమాట. ఆ చిన్ముద్ర ద్వారా కూడా తెలుసుకుంటున్నది ఆ స్వరూపాన్ని అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది యోని ముద్ర జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అన్న నామాల్లో మనం తెలుసుకోగలిగిన అర్థం. తర్వాత యోని ముద్ర త్రిఖండేశి త్రిగుణాంబ త్రికోణగా. అయోని యోని నిలయ అన్నప్పుడు యోని అన్న శబ్దానికి సంబంధించిన అర్థాన్ని మనం గ్రహించామండి. కారణము అని చెబుతున్నది. కాబట్టి ఇక్కడ యోని ముద్ర అన్నప్పుడు ఇది కూడా ఒక ముద్రా సూచికను సూచిస్తుంది. కాబట్టి మనం నిన్నటి నుంచి చెప్పుకుంటున్న త్రిపురాంబ, త్రికోణాత్మిక, ఈ అర్థాల్లో చెప్పుకుంటూ వచ్చాం కదా. ఏం చెప్పాం? శ్రీచక్రంలో అన్ని ఆవరణలు దాటాక ఆఖరణ త్రికోణము మధ్యలో ఉండే బిందు స్వరూపిణి తెలుసుకుంటూ వచ్చాం, బిందు తర్పణ సంతుష్ట అన్నప్పుడు. కాబట్టి ఈ త్రికోణమును తెలిపేదే యోని ముద్రటండి. యోని ముద్ర ఎలా ఉంటుంది? ఈ ముద్రలేవి మనకి తెలియనివి. మనం శ్రీ విద్యోపాసన చేయట్లేదు, శ్రీచక్రార్చన చేయట్లేదు, కాబట్టి మనకి తెలియవు. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సంతోషం. ఇక్కడ మనం వాటి గురించి ఏది ఎలాగా అనేది తెలియదు కాబట్టి చెప్పట్లేదు. కానీ ఇక్కడ యోని ముద్ర త్రిఖండేశి త్రిగుణాంబ త్రికోణగా ఈ నామాల ద్వారా, త్రిఖండేశి త్రిగుణాంబ త్రికోణగా నామాల ఏం చెబుతున్నాయంటే యోని ముద్ర గురించి చెబుతున్నాయి. కాబట్టి యోని ముద్ర త్రిభుజాకారం వచ్చేలాగా వేసే ముద్ర అటండి యోని ముద్ర అంటే. ఆ త్రికోణాంతర దీపిక అని అన్న ఆ త్రిభుజాన్ని సూచించే ఆ త్రికోణ ఆవరణ ఏదైతే ఉందో ఆ ఆవరణ దగ్గర వేసే ముద్ర యోని ముద్రట. మనం అన్నాను కదా, ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క ముద్రా దేవత ఉంటారు, అక్కడ ఆయా ముద్రలను అభ్యసిస్తూ సాధన చేస్తారు అని. అలా త్రికోణం దగ్గరికి వచ్చిన తరువాత అక్కడ యోని ముద్ర ద్వారా శ్రీచక్రార్చన చేస్తూ తల్లిని సాధన చేయడం అనేది, ఉపాసన చేయడం అనేది ఉంటుందంట ఆచరణలో. కాబట్టి అక్కడ చెప్పుకుంటున్నది అంటే ఇప్పుడు యోని ముద్ర ఎన్నోదైంది? 9వదైంది మొత్తం. అంటే దశముద్రలు అని అనుకున్నాం కదా, 9వ ముద్ర యోని ముద్ర అవుతుందట. శ్రీచక్ర అర్చనలో కూడా సాధకులు ఒక స్థాయికి వెళ్ళాకే దశముద్ర వారికి చెప్పబడుతుందట. అప్పటి వరకు వాళ్ళు ఈ నవముద్రలతోనే శ్రీచక్రార్చన చేయడం అనేది ఉంటుందట. అందరికీ కూడా ముందే బోధించబడదట. కాబట్టి దశముద్ర ఉన్నతమైనది. అంటే బిందు స్వరూపాన్ని ఆరాధించేటువంటి ఉన్నతమైన ముద్ర అని అనుకుందాం. అంటే బిందు స్వరూపం అంటే కేవలం బిందు రూపం మాత్రమే కాదు, ఈ నవావరణయుక్తంగా ఉన్న దేవతే బిందు స్వరూపిణిగా ఉంది. కాబట్టి అప్పుడు అది దశముద్రలో ఆరాధించబడుతుంది అనమాట. కాబట్టి శ్రీచక్రములోని త్రికోణం ఏదైతే ఉందో అక్కడ ఆరాధించబడే తల్లిని యోని ముద్రలో ఆరాధిస్తారు అనేది ఒకటి. ఈ యోని ముద్రనే శ్రీచక్రార్చనలో చేసే నమస్కార ముద్రటండి. మామూలు మనలాంటి వాళ్ళది ఇది నమస్కారం. శ్రీచక్రార్చనలో భాగంగా చేసే నమస్కార ముద్రని యోని ముద్ర అని అంటారట. దీన్నే బ్రహ్మముద్ర అని కూడా అనడం జరుగుతుందట. కాబట్టి ఈ యోని ముద్ర దేన్ని సూచిస్తుంది అంటే, యోని అంటే కారణమైనది అని అర్థం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి సృష్టికంతా కారణమైనటువంటి మాయాశక్తి ఏదైతే ఉందో, లేదా ఆ పరమేశ్వరుని స్పందన శక్తి ఏదైతే ఉందో అది యోని ముద్రగా మనం తెలుసుకుంటామట. అక్కడ ఉన్న తల్లి అన్నమాట. ముద్ర అంటే ఆ ముద్ర రూపంలో ఉన్న శక్తి అని అర్థం. కాబట్టి దేవత మన తల్లిని ఈ నామంతో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరు యోని ముద్రగా ఉన్నది అని అంటే సృష్టి కారణమైనటువంటి పరబ్రహ్మ శక్తి లేదా ఆ పరమేశ్వరుని స్పందన శక్తే యోని ముద్రగా చెప్పబడుతుందని, ఆ పరమేశ్వరుని మాయాశక్తే యోని ముద్రగా చెప్పబడుతుందని చెబుతున్నారు. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, త్రికోణం అని అనుకున్నాం కదండి, ఆ త్రికోణాన్ని దేన్ని సూచిస్తుందంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులని త్రికోణం సూచిస్తుంది. ఆ 3 శక్తులుగా ఉన్నది కూడా బిందు స్వరూపిణిగా ఉన్న తల్లే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా విస్తరించి ఆ తర్వాత మిగిలిన ఆవరణల్లో మిగిలిన అన్ని శక్తులుగా ఉన్న నవావరణల్లో ఉన్న అన్ని శక్తులుగా తానే విస్తరించి ఉంది. కాబట్టి ఇప్పుడు త్రికోణాన్ని పరిగణించినట్లయితే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణిగా ఉన్న ఆ తల్లినే యోని ముద్ర ద్వారా ఆరాధిస్తున్నాము అని చెప్పడం ఇంకొక అర్థం కూడా అంట. అంటే యోని ముద్రలో చెబుతున్నటువంటి మరొక అర్థం కూడా ఇది వస్తుందన్నమాట. ఈ విధంగా యోని ముద్ర అని అన్నప్పుడు సృష్టికి కారణమైనటువంటి శక్తిని, పరబ్రహ్మ శక్తిని, పరమేశ్వర శక్తిని సూచించే ముద్రగా యోని ముద్ర మనకి అర్థమవుతుంది. తరువాత త్రిఖండేశి
మూడు ఖండములకు నాయకురాలు అన్నది అర్థమవుతుంది. ఈ త్రిఖండము అనేదే దశముద్రను సూచించేటువంటి ముద్రటండి. ఇక్కడ ప్రత్యేకంగా ముద్రని చెప్పలేదు, కానీ ఇది గూఢంగా ఉన్నటువంటి దానిలో కలిసిపోయి ఉన్నటువంటి ఇదంట. కాబట్టి ఇది 10వ ముద్ర అవుతుంది అనమాట త్రిఖండ అనేది. అక్కడ వాళ్ళు వేరే మంత్రం ఏదో చెప్తారు, ఆ మంత్రం ద్వారా ఈ ముద్రలో తల్లిని ఆరాధించడం అనేది జరుగుతుంది దశముద్రగా. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు 3 ఖండములకు ఈశ్వరి అంటే మనము 3 పురములు 3 లోకములు అని ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో 3 కూటాలని ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా. అలాగే శ్రీచక్రంలోని నవావరణలను కూడా 3 భాగాలు చేసుకుంటే మన శరీరం ఎలా అయితే శక్తి కూటం, కామరాజ కూటం, వాగ్భవ కూటం 3 కూటాలు అనుకున్నామో అది కూడా 3 ఖండాలు అనుకుంటే ఈ 3 ఖండాలలోనూ ఉన్న ఆ ఆత్మశక్తే చైతన్య శక్తే త్రిఖండేశి అని చెప్పబడుతుంది. అదేవిధంగా సృష్టి అంతటా ఉన్న 3 రూపాలు 3 పురములు లేదా 3 ఖండాలు అంటే సూర్య చంద్ర అగ్ని లక్షణాలు. ఇవి 3 ఖండాలు అని అనుకుంటే అక్కడ వారికి నాయకగా ఉంది సూర్యచంద్ర అగ్నులకు నాయకగా ఉన్న తల్లి, ఈశ్వరాలుగా ఉన్న తల్లి అని త్రిఖండేశి అని, త్రిపురములు త్రికూటములు అని చెప్పుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కలుపుకొని త్రిఖండములు అని అనుకుంటే ఆ ఖండములన్నిటికీ కూడా నాయకురాలు, నియామకురాలు ఆవిడే. సర్వజగద్ధాత్రి అన్న నామాన్ని మళ్ళీ మనం ఇక్కడ తెలుసుకుందాం అని చెప్పడం త్రిఖండేశి. తర్వాత మళ్ళీ త్రిగుణాంబ, 3 గుణములలోనూ ఆత్మస్వరూపముగా ఉన్న తల్లి. త్రిగుణాత్మిక, త్రిగుణాతీత ఈ నామాలు కూడా మనకి తెలిసినాయి కదా, ఇదివరకే తెలుసుకున్నాం. కాబట్టి 3 గుణములలోనూ ఆత్మస్వరూపముగా ఉన్నది తానే, ఆ 3టికి అతీతమైన స్థితిలో ఉన్నది కూడా తానే. అంబా, అంబిక, త్రిపురాంబిక అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? 3 పురములకు అతీతముగా ఉన్న శక్తిని అని. అలాగే ఇక్కడ కూడా 3 గుణములకు అతీతముగా ఉన్న శక్తిని త్రిగుణాంబ అనాలి. ఆ తల్లే త్రిగుణాత్మికముగా కూడా ఉన్నది. అంటే త్రిగుణాత్మిక అయి త్రిగుణాతీతగా ఉన్న తల్లిని త్రిగుణాంబ అనాలి. అంటే 3 గుణములలో 3 గుణములుగా ఉండి వాటికి అతీతముగా కూడా ఉన్న తల్లి ఆవిడ త్రిగుణాంబ అని చెప్పబడుతుంది. అదేవిధంగా త్రికోణగా అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి త్రికోణ చక్రం ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపమునిగా ఉన్న తల్లే త్రికోణగా. బిందు స్వరూపములో ఉన్న తల్లే మహాత్రిపుర సుందరి అమ్మవారే త్రికోణములో ఉన్నటువంటి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులుగా విస్తరించి ఉంది. దాన్నే ఇక్కడ త్రికోణగా అన్న శబ్దంలో చెబుతున్నారన్నమాట. ఇది త్రికోణగా అన్న నామాన్ని సూచించే అర్థం. ఇది యోని ముద్ర త్రిఖండేశి త్రిగుణాంబ త్రికోణగా. తర్వాత అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. అనఘ అద్భుత చారిత్ర. అనఘ అని అంటే మనకి తెలిసిన పేరేంటి? మనకు తెలిసింది ఎవరు? అనఘాదేవి, దత్తాత్రేయుడు వారి తల్లిగా మనకు తెలుసు. అఘ అనఘ అన్న శబ్దాలకి అఘ అన్న శబ్దం పాపాన్ని దోషాన్ని సూచిస్తుందటండి. అనఘ అంటే దోషరహితమైన పాపమునంటనటువంటి స్థితిని అనఘ అని చెప్పాలట. కాబట్టి అనఘ అద్భుత చారిత్ర, ఎటువంటి దోషము లేని పరిశుద్ధమైనటువంటి అద్భుత చారిత్ర అని తల్లిని చెప్పాలట. చారిత్ర అంటే చరిత్ర అనేది శబ్దము, తల్లిని సంబోధిస్తూ చెప్తున్నాము కాబట్టి చారిత్ర. చరిత్ర అన్న నామం ఏం అర్థాన్ని తీసుకొస్తుందంటే తెలుగులో మనం నడత అని అంటాం కదండి. ఎటువంటి దోషాలు లేని శుద్ధ చైతన్య స్వరూపిణి కాబట్టి ఆ తల్లి ఆవిడ నడతని సూచిస్తూ చెబుతున్న పదం చరిత్ర. అంటే ఆవిడ నామాలు, లీలలు, పురాణ కథలు ఏవైతే తెలుసుకుంటూ వచ్చామో వాటినే ఇక్కడ చరిత్ర అని, అవి కలిగి ఉన్న తల్లిగా చారిత్ర అని. ఎటువంటి దోషాలు లేని దోషరహితమైన శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన తల్లి యొక్క నామ రూప లీలా వైభవాలన్నీ ఏవైతే తెలుసుకుంటూ వచ్చామో అవే ఆ తల్లి యొక్క చరిత్రలు అని చెబుతున్నారు ఇక్కడ. అనగా అద్భుత చారిత్ర, ఎటువంటి దోషాలు లేనంత గొప్పవి కాబట్టి అద్భుతమైన అన్న శబ్దం, అద్భుత అన్న శబ్దం వాడుతున్నారు. అద్భుత చారిత్రాగా ఆవిడని స్తుతిస్తున్నారు అనమాట. మనలాంటి వారికైతే మన చరిత్రలు వేరుంటాయి,
తల్లి చరిత్రలు వేరు కాబట్టి అంతటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కాబట్టి ఆ, ఆ, తల్లి యొక్క చరిత్రలని తెలుసుకోవడం అనగాద్భుత చారిత్ర అని చెప్పడం ఒకటైతే, ఆ నామరూప లీలా వైభవాలను స్మరించినంతనే, ఆవిడ చరిత్రలను స్మరించినంతనే మనల్ని కూడా ముక్తులని చేస్తుంది. కాబట్టి ఈ ఇహబంధాల నుండి ఆవిడని అనగాద్భుత చారిత్ర అని అన్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఆవిడ రచించిన ఈ సృష్టి అంతా కూడా ఒక అద్భుతమైన చరిత్రటండి. తల్లి చేత సృష్టించబడిన ప్రపంచం అంతా కూడా ఒక అద్భుతమైన చరిత్రట. ఈ అద్భుతమైన చరిత్రకి కారణమైన తల్లి ఆవిడ కాబట్టి కూడా అద్భుత చారిత్ర. ఆవిడ చేసిన సృష్టిలో ఎటువంటి దోషాలు లేవు. మన అపోహలు, వ్యామోహాలు, మోహాల వల్లనే ఈ దోషాలన్నీ మనకేర్పరచుకుంటున్నాం. తల్లి ఏర్పరిచిన సృష్టిలో ఎటువంటి దోషాలు లేవు, పాపాలు లేవు. కాబట్టి ఆవిడ చేసిన సృష్టి అంతా అనగాద్భుత చారిత్ర అని చెప్పబడుతుంది అనేది ఇంకొక అర్థంగా మనం స్వీకరించవచ్చు. కాబట్టి అటువంటి అద్భుతమైన చరిత్రలు కలిగిన తల్లిగా నామరూప లీలలు ఎన్నో మనం బ్రహ్మాండ పురాణం అని, భస్మాసుర వధని, ఇన్ని కథల్లో తల్లి చరిత్రలు, తల్లి కథలే కదా, తల్లి ప్రభావాలే కదా, మన ప్రాభవాలే కదా తెలుసుకుంటూ వస్తున్నాం. ఆవిడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అవసరమైనప్పుడు ఎలా వ్యక్తమై సృష్టిని కాపాడుతూ ఉంది, సృష్టిలో నుండి అసుర సంహారం చేస్తూ సృష్టిని రక్షిస్తూ ఉందన్న విషయాలే మనం వీటిలో కూడా అర్థమవుతాయి. కాబట్టి వాటినే అనగాద్భుత చారిత్రగా చెబుతున్నారు. అదేవిధంగా తల్లి చేసినటువంటి సృష్టిని కూడా ఒక చరిత్రగా పరిగణించి అటువంటి దానిలో కూడా ఏ దోషాలు లేవు అని చెబుతూ అనగాద్భుత చారిత్ర అన్న నామాన్ని ఇంకొకలాగా చెప్తున్నారు అనమాట. తర్వాత వాంఛిత అర్థప్రదాయిని, వాంఛిత అర్థప్రదాయిని. అర్థము అంటే మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది అర్థమైతే, వాంఛిత కోరిన కోర్కెలు తీర్చే తల్లి. మనం ఎప్పుడు స్తుతిస్తూ పాడిస్తూ ఉంటాం కదా అందరి దేవుళ్ళ కోసం. కాబట్టి అదే ఇక్కడ కూడా చెప్పేశారు. వాంఛితార్థప్రదాయిని, కోరినదల్లా తీరుస్తుంది. ఏది కోరితే అది, అది ఏమిటి అనేది కాదనమాట. దాన్ని ఇహానికే పరిమితం చేయకుండా ఇక్కడ వాంఛిత అర్థములు అంటే ఏం చెబుతున్నారు అంటే పురుషార్థములు. పురుషార్థములేంటి? ధర్మ అర్థ కామ మోక్షములు. మనం ఇహముగా ఆలోచిస్తే ధర్మ అర్థ కామముల వరకే మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ వాంఛితార్థ అన్న దానిలో ఏం చెబుతున్నారంటే కోరిన దానికంటే మించినది ఏదైతే ఉందో అది కూడా ఇస్తుంది అన్న అర్థంలో కూడా చెప్తున్నారండి. కోరినది ఇవ్వడం గొప్ప కాదు కదా, మనం అడిగాం కాబట్టి ఇచ్చిందంటాం. మళ్ళీ ఆవిడని మనమేం గొప్పగా చూడం. నేను కోరాను, నువ్వు తీర్చావు, కాబట్టి నా కోరిక గొప్ప, నేను గొప్ప, అహంభావమే ఎక్కువ ఉంటుంది కదా మనిషికి. అందుకనే ఆ తల్లి కోరింది మాత్రమే తీర్చి వదిలేయట్లేదు, కోరిన దానికి మించి ఇస్తుందంట. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తుంది. అది ఏమిటి అంటే ఆ మించినదే మోక్షం. ధర్మ అర్థ కామములు మనం కోరుకునే కోరికలు అనుకుంటే వాటికి మించినది తురీయ అనుభవం ఏదైతే ఉందో అది మోక్ష స్థితినైతే దాన్ని కూడా ఆవిడని నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా ప్రసాదిస్తుంది అని చెప్పటం వాంఛితార్థ ప్రదాయినిలో తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అర్థం. కాబట్టి అనగాద్భుత చారిత్ర అయినటువంటి ఆ తల్లి నామరూపాలని స్తుతించడం ద్వారా, స్మరించడం ద్వారా కోరిన కోరికలతో పాటు అవసరమైనవి కూడా. ఎందుకంటే మనం ఆశతో అడుగుతాం కానీ అవసరమై అడగం. తల్లి మన అవసరాలు చూసిస్తుంది కాబట్టి మన అవసరమైన మోక్ష స్థితిని కూడా తానే ఇచ్చేస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. తర్వాత అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపిక. అభ్యాసాతిశయ జ్ఞాత, అభ్యాస అతిశయ జ్ఞాత అంటే అతిశయముగా గ్రహణలోకి వచ్చేది అన్న అర్థం వస్తుంది. అభ్యాస అంటే అభ్యాసము చేత అతిశయముగా గ్రహించగలిగినది, జ్ఞానాన్ని ప్రసాదించేది అన్న అర్థం ఈ నామంలో వస్తుంది. కాబట్టి అంటే తల్లిని పొందడం ఎలాగా అంటే ఊరికే మనం చేసే పూజలో మేము ఇవాళ ధ్యానం చేస్తున్నాం, లేకపోతే ఇవాళ ఈ గుడికెళ్ళి కోటి పారాయణ చేయడం, లక్ష గళార్చన చేయడం, లక్ష పారాయణలు చేయడం ద్వారా వచ్చేస్తుందంటే అంత తేలిగ్గా దొరకతటండి. అభ్యాసము చేత మాత్రమే పొందగలుగుతావు ఆ తల్లిని అని చెప్తామే ఈ నామ యొక్క అర్థం. ఎటువంటి అభ్యాసము అని అంటే మనం చేసే పూజలు, అర్చనలు, ఈ పారాయణలు, భజనలు ఇవన్నీ కేవలం అభ్యాసాలు. ఎటువంటి అభ్యాసం కావాలి అంటే వైరాగ్యముతో కూడిన అభ్యాసము.
విరాగి అయి చేసేటువంటి అభ్యాసానికే ఫలితం ఉంటుంది తప్ప సరాగిగా ఉండి, మనం ముందు నామాల్లో కూడా తెలుసుకున్నాం కదా, సరాగిగా ఉన్నవాడు గుడికి వెళ్ళి ఆ పూజలు చేసినంతసేపు, యజ్ఞయాగాదులు జరిపించినంతసేపు, లేకపోతే సహస్రగళార్చనలు, కోటి దీపాలంకరణలు ఇవన్నీ చేసినంతసేపు మాత్రమే వారి యొక్క స్థితి తల్లి వైపు, తల్లి కొరకు లేదా పరబ్రహ్మం కొరకు ఉంటుంది. ఒక్కసారి ఆ స్థలాన్ని దాటి వచ్చేసామా, మన శక్తి అప్పటి వరకు కూడా స్థల బలం ఉంటుంది, స్థాన బలం ఉంటుంది, బయటకు వచ్చాక మన బలం ఉంటుంది, నేను అన్న బలం అన్నమాట, అహం అనే బలం పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల ఫలితాలు ఉండవు. ఎప్పుడైతే వైరాగ్య భావనని పెంపొందించుకుంటూ, అంటే వైరాగ్య భావనని పెంపొందించుకోవడం అంటే ఇవాళకి ఇవాళ అన్ని వదిలేయడం, ఇప్పటికిప్పుడు అన్నిటి నుంచి దూరం జరగడం కాదు. క్రమక్రమంగా సాధనని పెంచుకుంటూ మిగిలిన వస్తు విషయాల మీద విరాగతను అభివృద్ధి చేసుకోవడం. అంటే ఉన్నప్పుడు తీసుకుంటూ ఉన్నాం, అది లేకపోయినా బాధపడద్దు, అది ఉన్నప్పుడు పొంగిపోవద్దు, లేనప్పుడు బాధపడద్దు అన్నది ఇదివరకు అర్థం చేసుకున్నాం కదండి. ఆ స్థితిని మనం డెవలప్ చేసుకోవడం అన్నమాట, మనలో అభివృద్ధి చేసుకోగలగటం. తల్లిని ఆరాధిస్తున్న వాడికి తల్లి తప్ప ఇంకొక అవసరం రాకూడదు, ఇంకొకటి ఉందన్న భావన కూడా కలగకూడదు. అటువంటి వైరాగ్య చింతనతో కూడిన అభ్యాసము చేసిన వారికి పొందబడుతుంది అని చెప్పేది అభ్యాసాతిశయ జ్ఞాత. కాబట్టి కేవల అభ్యాసము చేత మాత్రమే పొందడం సాధ్యమైన విషయం కాదు, అంత తేలిగ్గా దొరకదు. తల్లిని పొందడం కష్టం అంటే శ్రమిస్తే, క్లేశమును మన చెమటోడిస్తే అంటాను చూడండి. ఇక్కడ క్లేశములు అంటే సాధనా సామర్థ్యాన్ని పెంచుకుంటూ, అంటే ఎక్కువ కృషి చేస్తూ సాధనా సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం వైరాగ్య భావనని కూడా పెంచుకుంటూ, అంటే ప్రేమానురాగాలని తుంచుకుంటూ సాధన సామర్థ్యాన్ని బలపరుచుకోవాలి. ఈ ప్రేమానురాగాలనేటువంటి వాటిని బలహీనపరుచుకోవాలి. అలా చేస్తూ ఉండడం వల్ల, బ్యాలెన్సింగ్ అంటాం కదా, అలా సమంగా చేసుకుంటూ రావడం వల్ల క్రమక్రమంగా ఈ వైరాగ్య భావన ఎక్కువైపోతుంది. అంటే వేటి మీద ప్రేమ వ్యామోహాలు కలగవు, ఉన్నవి కూడా కనుమరుగవుతూ ఉంటాయి. ఉన్నంత కాలమే ఉంటుంది, లేకపోయినా ఉన్నది లేనిది అన్నది కాదు, ఉన్నంత కాలమే ఉంటుందన్న భావన కూడా కాదండి. ఉన్నంత కాలమే ఉంటుందన్నా కూడా ఇంకా మనకేదో అనురాగం ఉన్నట్టే. ఉన్నదా లేదా అనే దానితో సంబంధమే లేని స్థితి, యోగి స్థితి అంటున్నాం కదా, ఆ స్థితికి రావడమే జ్ఞానం అని అనిపించుకుంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొందాలంటే అంతటి కఠోరమైన దీక్ష కావాలి. కఠోరమైన దీక్షలంటే ఈ శరీరాన్ని శుష్కింప చేసుకొని, శరీరాన్ని బాధ పెట్టి, దాన్ని కష్టపెట్టి, దాన్ని గాయపరిచి చేసేవి కాదండి కఠోరమైన దీక్షలంటే. ఇది నిజమైన కఠోరమైన దీక్ష అంటే ఇదనమాట. వ్యామోహాలని తగ్గించుకుంటూ సాధనా సామర్థ్యాన్ని ఇంకా తల్లే కావాలి, పరబ్రహ్మము తప్ప ఇంకొకటి లేదు, పరమాత్మ తప్ప ఇంకొక దిక్కు లేదు. తల్లి మీద ప్రేమను ఎక్కువగా పెంచుకుంటే, తల్లి మీద వ్యామోహాన్ని ఎక్కువగా పెంచుకుంటే, అది తప్ప మరొకటి లేదు కాబట్టి, మనసులోకి రాదు కాబట్టి, ఆ విధంగా మిగిలినవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇది కఠోరమైన దీక్ష. ఇటువంటి దీక్ష పూని అభ్యాసం చేస్తే అటువంటి వారికి తప్పకుండా అందుతుంది అని చెప్పటం అతిశయ జ్ఞాత అన్న నామంలో మనకు అర్థమవుతున్న విషయం అన్నమాట. ఈ రెండు నామాలు కూడా చాలా గొప్పవాటండి. పూర్తి లలితా సహస్రనామాల్లో అభ్యాసాతిశయ జ్ఞాత, షడధ్వాతీత రూపిణి. అధ్వములు అంటే మార్గములు అని అర్థం వస్తుంది. కాబట్టి 6 మార్గములకు అతీతముగా షడధ్వాతీత రూపిణి. షడ్ అంటే 6 సూచిస్తుంది కాబట్టి 6 సంఖ్యని, ఈ 6 మార్గములకు అతీతముగా ఉన్న తల్లి అని చెప్పటం ఒక అర్థం. అయితే ఆ షడర్థం ఏమిటి అంటే శ్రీచక్రమేనటండి. శ్రీచక్రాన్నే షడధ్వముగా చెప్తారట. అంటే 6 మార్గములలో తల్లిని పొందే స్థితి శ్రీచక్రం ద్వారా సాధ్యపడుతుంది అన్నది అర్థమవుతుంది. ఈ షడధ్వములుగా చెప్పుకునేవి ఏమిటి అని అంటే, అందులో ముఖ్యమైన 2 భాగాలు వాక్కు, అర్థము అటండి. షడధ్వములలో మొట్టమొదట చెప్పుకునేవి వాక్కు, అర్థము. ఇందులో వాక్కు 3గా, అంటే వాగ్వద్ధము అనుకుంటే, అర్థము అనేది ఇంకొక అర్థం. వాక్కు అనేది ఒక అర్థం, ఒక అధ్వము అంటే ఒక మార్గము. అర్థము అనేది మరొక మార్గము అని అనుకుంటే, వాక్కు మళ్ళీ 3 భాగాలుగా ఉంటుందట, అర్థము మళ్ళీ ఇంకొక 3 భాగాలుగా ఉంటుందంట. ఆ 3 ఈ 3 కలుపుకుంటే
షడద్ధ అయిందనమాట. అంటే ఈ షడధ్వములలో ఉన్నది తానే, షడధ్వములకు అతీతముగా ఉన్నది కూడా తానే అని చెప్పడం అనమాట. ఇప్పుడు ఆ షడధ్వములు ఏంటనేది చూద్దాం. వాక్కు అంటే, ఇప్పుడు వాక్కు అర్థము అంటే ఏం చెప్తున్నారు అంటే, శబ్ద ప్రపంచం, దృశ్య ప్రపంచం, సృష్టి అంతా కూడా ఈ రెండే ఆధారం చేసుకుని ఉంది. ఈ రెండిట్లోనే ఉంది, ఈ రెండిటితోనే ఉంది. వాక్కు అర్థములుగానే సృష్టి అంతా కూడా ఉన్నది. ఆ వాక్కునే శబ్ద ప్రపంచముగా, ఆ అర్థముని దృశ్య ప్రపంచముగా చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు అర్థ ప్రపంచానికి వచ్చేసరికి కళాధ్వము, అధ్వము అంటే మార్గం అన్నాం కాబట్టి కళాధ్వము, తత్వార్థము, తత్వార్థం వస్తుంది, తత్వాధ్వము, భువనాధ్వము అనేవి కళా, తత్వము, భువన ఈ మూడు అర్థ ప్రపంచములో మూడు అధ్వములుగా ఉన్నాయి. అలాగే వాక్ ప్రపంచంలో మూడు అధ్వములు, అంటే శబ్ద ప్రపంచంలో మూడు అధ్వములు ఏమిటి అంటే వర్ణము, పదము, మంత్రం. వర్ణము, పదము, మంత్రము అనేవి వాక్ ప్రపంచంలో ఉన్నటువంటి మూడు అధ్వములట. అర్థ ప్రపంచంలో ఉన్నవి కళ, తత్వము, భువనము అనేవి మూడు అధ్వములట. ఇవి 6 భాగాలు అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇక వాక్కు దగ్గరకు వచ్చేసినట్లయితే, అంటే నామము దగ్గరికి వచ్చేసినట్లయితే, వాక్కు అర్థమే సృష్టి అంతా ఉంది అని చెప్పుకుంటున్నాం కదా. చిన్న ఉదాహరణలు, సృష్టిలో ఉన్న ఏ విషయాన్నైనా, ఏ వస్తువునైనా మనం గ్రహించగలగాలి అంటే, ఇప్పుడు వాక్కు అన్నప్పుడు రూపం కూడా అందులోకి వస్తుందండి. నామరూపాలు కూడా వాక్కులోకే వచ్చేస్తాయి. నామ ద్వారానో రూపము ద్వారానో వాటిని గ్రహిస్తాము. తర్వాత వాటి పేర్లు తెలుసుకోవడం వల్ల కూడా వాటిని గ్రహించగలుగుతాం. సృష్టి అంతా ఇదే ఉంది కదండి. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని చూడడం అయితే, చూసిన వెంటనే దాన్ని గ్రహించడం అనేది రూపము ద్వారా తెలుస్తుంది. పేరు చెప్పిన వెంటనే దాన్ని గ్రహించడం అనేది నామము ద్వారా. ఇవి శబ్దాలను సూచిస్తాయి అనుకుంటే, వాటి యొక్క భావనలను తెలుసుకోవడం అంటే స్పర్శ ద్వారా, రుచి ద్వారా, వాసనల ద్వారా తెలుసుకోవడం ఏవైతే ఉందో ఇది అర్థము అని అనుకున్నట్లయితే, అంటే మనకు ఇంద్రియాల ద్వారా గ్రహించడం అనమాట. ఇప్పుడు కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి చూడకపోయినా రుచి చూసినంతటనే ఇవి ఈ పదార్థాలు అని చెప్పగలుగుతాం. కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి, లేదా కొన్ని పుష్పాలు ఉంటాయి, వాటి వాసనను గ్రహించినంత మాత్రం చేతనే వాటిని తెలుసుకోగలుగుతాము. అలా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. వాక్కు ద్వారాను అర్థము ద్వారా, అంటే వాక్కు అర్థము కలిసే ఉన్నాయి. వాక్కు అనేది ఏంటి, దాన్ని వ్యక్తపరచడం. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు ఉంది, ఒక వ్యక్తికి ఇచ్చాము, ఆ వ్యక్తి చూడట్లేదు, చూడకుండా చేత్తో పట్టుకున్నప్పుడు దాని ముళ్ళు తగిలితే స్పర్శ ద్వారా ఇదేదో ముళ్లతో ఉన్న పువ్వు అని తెలుసుకోవచ్చు. తర్వాత వాసన చూసి ఇది గులాబీ పువ్వు అని ఖాయం చేసుకొని, ఇది ఏమిటి అని ఒక ఎదుటివారు ప్రశ్నించినప్పుడు ఇది గులాబీ పువ్వు అని చెప్పగలగడం ఏదైతే ఉందో అది వాక్ రూపం. ఇప్పటి వరకు ఉన్నదంతా ఏంటి, అర్థరూపం. అర్థరూపంలో దాన్ని గ్రహించి వాక్ రూపంలో శబ్దముగా దాన్ని వ్యక్తపరిచారు. లేదు, మనం చెప్పలేదు, ఇది ఏంటో రాసి చెప్పు లేకపోతే గీసి చెప్పు అని చెప్పామనుకోండి, దాని రూపవర్ణనో నామమో రచించి చెప్తారు, అది కూడా శబ్దంలోకే వస్తుంది. ఎందుకంటే అది కూడా వాగ్రూపమే కదా. శబ్దం అంటే కేవలం ధ్వని కాదు, వాక్ రూపంలో వ్యక్తమవుతున్నది ఏదైనా కూడా మనం ఇక్కడ శబ్దముగా పరిగణించాలి. మనం అక్షరాలు రాసినా, పదాలు రాసినా అవి కూడా వాక్కుల సముదాయమే కదా. అందుకే వాక్ ప్రపంచంలో చెప్పుకుంటున్న అధ్వాలు ఏమిటి, వర్ణము, పదము, మంత్రము. సామాజిక అర్థంలో మంత్రం స్థానంలో మనకి వాక్యము అని కూడా చెప్తారటండి. ఎందుకంటే పదముల కలయికే వాక్యములుగా ఏర్పడుతుంది కదా. అంటే ముందు వర్ణాలు అక్షరాలుగా ఉండి తర్వాత ఆ అక్షరాలు పదాలుగా మారతాయి, ఆ పదములే వాక్యములుగా ఏర్పడతాయి. ఇది సాధారణ అర్థంలో. ఇక్కడ వాక్యములకు బదులుగా మంత్రములు తీసుకుంటున్నాం ఉపాసనార్థంలో అనమాట. ఉపాసకులకి మంత్రం ఏదైతే ఉందో అది వాక్ స్వరూపం, అక్షరాల కలయికగా ఏర్పడుతున్నది. కాబట్టి ఆ మంత్రము ద్వారానే తల్లిని ఉచ్చరిసినప్పుడు అమ్మవారి నామం తీసుకోవాలి అని అన్నాం అనుకోండి, అమ్మవారి నామం అన్నప్పుడు ఏ నామమైనా తీసుకుంటాం. లలితాంబిక నామాలు ఏవైనా ఇంకా 4 చెప్పండి అంటే మనం లలితా సహస్రనామాల్లో ఉన్నవి ఏమైనటువంటి 5-6 నామాలు గ్రహించి తీసుకొని చెప్పగలుగుతాం. అవన్నీ కూడా, ఆ నామాలన్నీ కూడా అక్షర సముదాయమే కదా, వాక్ రూపమే కదా. కాబట్టి ఇది శబ్ద ప్రపంచాన్ని సూచిస్తూ చెప్పుకుంటున్నటువంటి, అంటే షడర్థాతీతలో చెప్పుకునేటువంటి ఒక 3 అర్థములు అనమాట. వాక్ రూపంలో చెప్పుకునే 3 అర్థములు. ఆ 3 అర్థములుగా ఉన్నది తానే, వాటికి అతీతముగా ఉన్నది తానే. అతీత అన్న శబ్దాన్ని మర్చిపోకూడదు అనమాట. షడధ్వములలో వ్యక్తమైనప్పటికీ ఆ వాటికి అవ్యక్తముగా ఉన్న స్థితి కూడా ఆ తల్లి. ఇప్పుడు వాగ్ రూపంలో బయటికి వచ్చింది అంటే వాక్కుకి ముందు ఉన్న తురీయ స్థితిలో కూడా ఉన్నది తానే కదా.
అవ్యక్త స్థితిలో ఉన్నది కూడా తానే కాబట్టి ఒక భాగం మనం అర్థం చేసుకుంటున్నాం. ఇంకొక భాగం తీసుకున్నట్లయితే అర్థము అని అనుకున్నప్పుడు కళలు, తత్వములు, భువనములు, 14 భువనాలు చెప్పుకుంటూ ఉంటాం కదండి. 14 లోకాలని చెప్పుకుంటూ ఉన్నాం మనకు తెలిసినంత వరకు. కాబట్టి అన్ని భువనాలలోనూ ఉన్నది ఎవరు? ఆ తల్లే కదా. అంటే ఏ లోకానికి ఆ లోకమే ప్రత్యేకం. ఆ లోక స్థితులు, పరిస్థితులు అన్ని వేరుగా ఉంటాయి. కానీ అన్నిట్లోనూ ఉన్నది ఎవరు? ఆ తల్లే. కాబట్టి ఆ 14 భువనాలలోనూ వ్యక్తమవుతున్న అర్థస్వరూపిణిగా ఆ తల్లిని మనం ఇక్కడ చూస్తామట. అదేవిధంగా తత్వము అని అనుకున్నప్పుడు సాధారణంగా చెప్పుకునేది 36 తత్వాలటండి. కొన్ని చోట్ల 24 తత్వాలను కూడా చెప్తారట. ఉపాసనా మార్గంలో వాడేవి 36 తత్వాలన్నమాట. ఇన్ని తత్వాలలోనూ చెప్పబడుతున్నది ఎవరు? ఆ తల్లే. ఇది ఒకటి. తర్వాత కళలు అని అన్నప్పుడు కళాత్మిక, కళానాథ అని అన్నప్పుడు, కుల అకుల అన్నప్పుడు కులముల గురించి, కళల గురించి మనకి చాలా సార్లు, కళాత్మిక, కళానాథ అన్నప్పుడు చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కళలు అని అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మొట్టమొదటి కళ చిత్కళ. ఆ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో, చిత్కళానంద కలిక అని కూడా తల్లిని గ్రహించాం కదండి. కాబట్టి ఆ పరబ్రహ్మ చైతన్యము చిత్కళగా మొట్టమొదట ఉన్నది. ఆ తరువాత ఆ చిత్కళయే మనకి పంచభూతములుగా వ్యక్తమైంది సృష్టిలో. పంచభూతములంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి. పంచభూత తత్వాలని కూడా తెలుసుకున్నాం కదా. పంచభూతాత్మిక అని కూడా తల్లిని తెలుసుకున్నప్పుడు. కాబట్టి ఎప్పుడైతే చిత్కలగా ఉన్న ఆ పరబ్రహ్మము ఆకాశముగా వ్యక్తమైందో అప్పుడు అక్కడ ఉన్న కళని శాంత్యతీత కళ అని అంటారట. మనకి శాంత్యతీత కళాత్మిక అని కూడా నామం వచ్చింది కదా. అదే అర్థం అన్నమాట. ఇక్కడ చెప్పినదే అది. పంచభూత తత్వంలో మొదటిదైనటువంటి ఆకాశతత్వముగా చిత్కల వ్యక్తమైనప్పుడు ఉన్న స్థితిని, అంటే ఆకాశ రూపములో ఉన్న పరబ్రహ్మ స్థితిని శాంత్యతీత అని అంటారట. తర్వాత ఆకాశము నుండి వాయువు ఏర్పడుతుంది. ఈ వాయు స్థితిలో ఉన్న పరబ్రహ్మ స్థితిని శాంతకళ అని అంటారట. వాయువు నుండి అగ్ని ఏర్పడుతుంది. అగ్ని స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మమును విద్యాకళ అని అంటారట. తర్వాత అగ్ని నుండి జలస్థితిలో ఉన్నటువంటి అన్ని స్థితిలో, అంటే చిత్కల నుండి ఇన్ని ఏర్పడిన ఆ శుద్ధ పరబ్రహ్మ చైతన్యమే ఇన్ని విధాలుగా కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తమైన జలస్థితిలో వ్యక్తమైనటువంటి పరబ్రహ్మమును ప్రతిష్ఠాకళ అని అంటారట. తరువాత పృథ్వీగా వచ్చినటువంటి పరబ్రహ్మమును నివృత్తి కళ అని అంటారట. అంటే శాంత్యతీత, శాంత, విద్య, ప్రతిష్ఠ, అలాగే నివృత్తి, ఈ 5 కళల రూపములో ఒకే చైతన్య చిత్కళా రూపము ఇన్ని 5 చైతన్యములుగా వ్యక్తమైంది అని చెప్తున్నారు. ఇది కళల గురించి చెప్పుకునేది. అంటే పంచభూతాత్మకమైనటువంటి పరబ్రహ్మమ్మను సూచించేవి ఇవన్నీ అన్నమాట. పంచభూతాలలో ఉన్నది కూడా పరబ్రహ్మమే అని చెప్పటం. కాబట్టి చిత్కళ ఎలా పంచభూతాత్మకంగా ఏర్పడింది, తదనంతరం తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్న వాక్కులుగా ఎలా బయటికి వచ్చింది, ఇదంతా కూడా సృష్టిని చూపిస్తుంది. కాబట్టి సృష్టికి మూలమైనటువంటి తల్లే సృష్టిలో ఈ విధముగా ఇన్ని అర్థములుగా రూపాంతరం చెందింది అని చెప్పడమే షడద్వాతీత రూపిణి అని అర్థం వస్తుందట. కాబట్టి ఇక్కడ షడద్వాతీత అని అంటే ఆ పరతత్వమే ఇలా మనకి వాగ్రూపంలో, అర్థరూపంలో వ్యక్తమవుతుంది అని తెలుసుకోవాలి. ఆ వాక్కులు, అర్థములే షడ అర్థములుగా ఉన్నాయి అనేది మనం ఈ 6 రకాలు గ్రహించాలన్నమాట. అంటే పరతత్వమే గమ్యస్థానం అనుకుంటే ఆ గమ్యమును చేరడానికి కావలసిన మార్గములు అన్నమాట. అర్థములు, మార్గములు, ఈ భాగాలు, ఖండాలు ఏంటండి ఇవన్నీ అంటే నిజమైన ఆ పరతత్వం, పరబ్రహ్మతత్వం అయినటువంటి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఉన్న మార్గాలు ఇవన్నీ. ఈ మార్గాలన్నిటినీ గ్రహించుకొని ఆ ప్రయాణం సాగించినప్పుడు షడద్వాతీత రూపిణిని పొందగలుగుతాము అనేది చెప్తున్నారనమాట. తర్వాతి నామం అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక. అవ్యాజ కరుణామూర్తి. అవ్యాజము అంటే గొప్పదైన, విలువైన అని చెప్పడానికి వాడతాం కదండి. అవ్యాజము చాలా ఎక్కువగా ఉన్నటువంటి అని. కాబట్టి ఇక్కడ కరుణామూర్తి, ఆ తల్లి కరుణామయి అని
లాలిత్యమైన తల్లి అని, దయామయ్య అని చాలాసార్లు అర్థం చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆవిడ యొక్క కరుణ అవ్యాజముగా మూర్తి భవించి ఉంది అని చెప్పటం అవ్యాజ కరుణామూర్తి అన్న నామంలో అర్థం. అవ్యాజము అని అంటే ఎటువంటి నెపము లేనటువంటిది అని అర్థం వస్తుందటండి. వ్యాజము అంటే నెపము, వంక, కారణము, అవసరము ఏదో ఒకటి. అవ్యాజము అంటే అవేవి లేనటువంటిది. అంటే ఇప్పుడు సృష్టిలో బాహ్యంలో మనం చూసుకున్నట్లయితే ఒకరు ఒకరి మీద ప్రేమాప్యాయతలు చూపించాలనుకున్నా, ఒకరు ఒకరితో చాలా చనువుగా ప్రవర్తించాలన్నా సరే ఏదో ఒక అవసరం ఉండుంటది వాళ్ళకి. బంధాల్లో అయినా సరే తల్లిదండ్రులు అవ్వడం వల్ల బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటున్నారు, బిడ్డలు అవ్వడం వల్ల తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు. అలా ప్రతి ఒక్కదానికి కారణం అంటూ ఉంది. ఒకరితో ఒకరు ప్రేమాప్యాయతలను పంచుకోవాలన్నా, ఇంకేది జరగాలన్నా. కానీ తల్లి కరుణ చూపించడానికి అలాంటి వ్యాజాలేమి లేవట. అందుకని అవ్యాజ కరుణామూర్తి అంటే ఎటువంటి వంకలు పెట్టలేనటువంటి, నెపము లేనటువంటి స్థితిని అవ్యాజ స్థితి అని అంటే అంతటి గొప్ప అవ్యాజమైన కరుణాపూరితమైనటువంటి కరుణయే మూర్తి భవించిన తల్లిగా అవ్యాజ కరుణామూర్తి అని చెబుతున్నారు. ఎందుకు అంటే సృష్టిలో మనకి అందుతున్న విషయ వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, సూర్యరశ్మి మొదలుకొని తాగే నీటి వరకు కూడా ఏది సృష్టించబడిన మనం అడగ్గా తల్లి ఇవ్వలేదు కదండి. మనం పొందుతున్న ఆహారమైనా ఏదైనా అంటే మనిషి శ్రమిస్తున్నాడు, శ్రమించి వ్యవసాయం చేయడం వల్ల పంట వస్తుంది అని అంటారేమో. కానీ ఆ శ్రమకు కావలసినటువంటి శక్తిని ఇచ్చింది ఎవరు, దానికి కావలసినటువంటి వనరులను ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మన దగ్గర సమాధానం ఉందా? నీరు వర్షం రూపంలో కావాల్సినప్పుడు ఎలా పడుతుంది? మనం అడిగామా? తల్లే ఇచ్చింది. నిద్ర లగవాలంటే సూర్యుడు కావాలి, సూర్యకాంతి కావాలి అని మనం అడిగామా? తల్లే ఇచ్చింది. చక్కటి చల్లని చంద్రుడి వెన్నెల కూడా ఆ తల్లే ఇచ్చింది. మంచి పిల్లగాలులని ఆ తల్లే ఇచ్చింది. వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆ తల్లే ఇస్తుంది. మనం తల్లిని పట్టించుకున్నప్పుడు అనుకోండి, అది వేరే విషయం. అలా ఏది కూడా మనం అడగవలసిన అవసరం లేకుండానే అడిగితే ఇచ్చేవాళ్ళు వేరు, అడగకుండా ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆవిడ అవ్యాజ కరుణామూర్తి. నువ్వు అడిగితే నేను చేస్తా, నువ్వు చెబితే నేను చేస్తా అనే పరిస్థితి లేదనమాట. అంటే నువ్వు ప్రార్థిస్తేనే నేను చేస్తా అనంటే ఈ సృష్టి అంతట్లో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుడు అనేవాడు లేనని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఆహారం దక్కట్లేదా? వాళ్ళు గాలి పీల్చుకోవట్లేదా? వాళ్ళు నీటిని వాడుకోవట్లేదా? మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతి వనరులు అని చెప్తారు. ఆ వనరులన్నింటినీ సమకూర్చి ఇచ్చింది ఎవరు? ఆ తల్లే కదా, ఆ పరబ్రహ్మమే కదా. కాబట్టి నువ్వు ఎలా పూజించావు, ఆరాధించావన్న దానితో ఆవిడకి ఏ ప్రమేయం లేదు. ఆవిడ సృష్టి చేసుకున్నది కాబట్టి ఆ సృష్టికి కావలసినవన్నీ ఆవిడే అపారంగా ఇస్తూనే ఉంటుంది. కొరత ఎక్కడుందండి? నేలలో నుంచి ఒక విత్తు తీసేస్తే మళ్ళీ ఇంకో విత్తు పెట్టగానే, అంటే పంట రాగానే అంతవరకు దాన్ని ఖండించేస్తే మళ్ళీ విత్తు పెట్టగానే అదే నేలలో నుంచి కదా మళ్ళీ, అంటే ఆ మట్టి ఆ పోషణ శక్తిగా మారి విత్తు మొలకెత్తేలా చేస్తుంది. అంటే ఆ మట్టిలో పోషక శక్తి తగ్గిపోతుందా? తగ్గట్లేదే. మళ్ళీ మళ్ళీ నువ్వు ఎన్ని విత్తులు పెట్టినా అన్ని విత్తులు అవి మొలకెత్తుతూనే ఉన్నాయి. అంటే అక్కడ అంతం అనేది లేదు కదా. దాన్ని సూచిస్తూ అంటే అనంతమైనటువంటి శక్తిని మనకి తల్లి ఇస్తుంది అని చెప్పడాన్ని అవ్యాజ శబ్దంలో చెప్తున్నారనమాట. అటువంటి అవ్యాజ కరుణామూర్తిగా తల్లిని ఇక్కడ అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత అజ్ఞాన ధ్వాంత దీపిక, అజ్ఞాన అంధకారములను ఖండించేటువంటి, తొలగించేసేటువంటి దీపపు కాంతి, దీపశిఖ, దీపిక అన్నారు కాబట్టి దీపశిఖ, దీపపు కాంతి, దీపపు వెలుగు ఏ అర్థంలో తీసుకున్నా. అజ్ఞానాంధకారములను తొలగించేటువంటి దీపిక ఆవిడ అని అజ్ఞానధ్వాంత దీపికలో చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనిషికి ఎరుక కలుగుతుందో, నేను అడుక్కుండానే తల్లిని ఇచ్చిందే, మరి ఆ తల్లిని కాకుండా ఆ ఇచ్చిన వస్తువుల మీద ఎందుకు వ్యామోహాన్ని పెంచుకుంటున్నాను నేను? ఇవి నేను అడిగితే ఇచ్చినవి కాదే, ఆవిడ ఇచ్చిందే, నాకు కావాల్సింది ఇది కాదు కదా. అంటే నేను అనేవాడు అనేది కోరుకోవాల్సింది ఇది కాదు. ఎందుకంటే నువ్వు కోరుకుంటే ఇవ్వట్లేదు కదా. నువ్వు అడగకుండానే ఇవన్నీ నీకు వచ్చేస్తున్నప్పుడు వాటిని మళ్ళీ నువ్వెందుకు అడుగుతున్నావు? ఇచ్చినవి అనుభవించు చాలు. అంతేకాని నువ్వు అడగవలసింది ఎవరిని? అడగకుండానే ఇస్తున్న ఆ తల్లిని కోరుకోవాలి, కానీ ఆ కోరికల దగ్గరే ఆగిపోకూడదు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక, ఏవైతే ఆవిడ ఇచ్చిందో అవే నిజమనుకున్న భ్రమ, అజ్ఞానాన్ని తొలగించి, నేను నాయన నీ
ఇవన్నీ ఇస్తుంది. ముందు నన్ను చూడరా, నువ్వు అక్కడే ఆగిపోతున్నావు, దృష్టి పైకి మరల్చు, ఆ కిందనే ఉండిపోతాయి ఎలాగా అని చెప్తుందట. అందుకని నీకు ఈ చీకట్లుగా ఉన్నాయేమో, ఈ అజ్ఞానం అంతా నీకు కళ్ళు బైర్లు కమ్మేలా చేసేస్తుందేమో, అది కాదయ్యా, నీ కళ్ళకి పట్టిన ఆ చీకటినంతా నేనే తొలగిస్తాను, నన్ను చూడు నాయనా అని మళ్ళీ ఆ తల్లే చెబుతుందండి. అంటే చూడండి, మనం పట్టించుకోవట్లేదని బాధ కూడా ఆవిడే వ్యక్తం చేస్తుంది. మీరు అది నిజంగా తెలుసుకోవాల్సింది నన్ను కదా, వాటి మీద ఎందుకు వెళ్ళిపోతున్నారు, అవి నేను ఇచ్చేస్తున్నాను కదా, మీరు అడగకపోయినా నేను ఇస్తున్నానే, మళ్ళీ వాటి మీదకే ఎందుకు మళ్ళీ మళ్ళీ మీ వ్యామోహాన్ని చూపిస్తున్నారు, నాకు మోహితులు అవ్వండి, నా వైపు చూడండి, ఈ జ్ఞానాన్ని పొందండి, నిజమైనది ఇది ఇక్కడి నుంచి వస్తుంది. మనకి షాప్ లో ప్యాక్ అయ్యే బాక్సుల్లో వచ్చేస్తున్నాయి కాబట్టి వస్తువులు షాప్ వాడే తయారు చేసి ఇవ్వట్లేదే, ఆ వస్తువు ఎలా తయారైంది, ఎక్కడ తయారైంది, ఏ పదార్థాలతో తయారైంది, ఏ విధంగా తయారైంది, ఎక్కడ నుంచి ఆ పదార్థాలు వచ్చాయి, మూలం ఎక్కడ ఉందో అది తెలుసుకోగలగటం నిజమైన జ్ఞానం అనిపించుకుంటుంది. ఈ వస్తువు మీద మాత్రమే వ్యామోహం, దాని ప్యాకింగ్ చూసో, దాని రుచి చూసో, లేకపోతే దాని అలంకరణ చూసో అక్కడే ఆగిపోతున్నాం చూడండి, అది మన స్థితి అన్నమాట. అది కాదు మనం అక్కడ తెలుసుకోవాల్సింది. ఆ వస్తువు ఒకటి మనకి ఇంత బాగా నచ్చింది, బాగా ఉపయోగపడుతుందంటే అది ఎలా తయారైంది, ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, మూలం ఎక్కడుంది దీనికి, ఇవి తెలుసుకోగలిగడమే నిజమైన జ్ఞానం. కాబట్టి అవ్యాజముగా ఆ తల్లి అంత కురిపిస్తున్న కరుణని గ్రహించి అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత కూడా తానే తీసుకుంది. ఆవిడ నీ కళ్ళకు పట్టిన మరకలన్నిటినీ తుడిచేసి, ఆ మసిని తుడిచేస్తాను, నీకు కనిపిస్తుందంటే వద్దొద్దు, నా కళ్ళు ఇలా నల్లగానే నేను మసి పూసుకుంటేనే నాకు బాగుంది అనుకుంటే ఎట్లా కుదురుతుంది. మనం అంతటి అమాయకత్వంలో ఉన్నామట. కాబట్టి ఆ అమాయకత్వం నుంచి జ్ఞాన వైపు మనం వెళ్ళాలి అనేది ఈ నామాల్లో మనం తెలుసుకోవాల్సిన అర్థం. తర్వాత ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఆబాల గోప విదిత, ఆబాల గోపాలము అన్న అర్థం అన్నది మనం చాలా సాధారణంగా వాడేటువంటి ఒక నామం. ఆబాల గోపాలము అంటే ఉన్న అందరి గురించి చెప్పడానికి, చిన్నవాళ్ల గురించి పెద్దవాళ్ల వరకు అందరి గురించి చెప్పడానికి వాడేస్తూ ఉంటాం కదా ఆబాల గోపాలం అంతా అని. అదే అర్థాన్ని తీసుకుంటే ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి, బృందావనం నుంచి వచ్చిన పదవట ఆబాల గోపాలము అనేది. గోపాలకులు వారే కదా, బాలుల దగ్గర నుండి గోపాలకుల వరకు అందరూ కూడా కృష్ణమాయలోనే ఉన్నారు కాబట్టి కృష్ణుడినే ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా కృష్ణతత్వం తప్ప మరొకటి లేదు కాబట్టి అక్కడ ఈ పద ప్రయోగం అనేది వచ్చిందటండి. ఆబాల గోపము, ఆబాల గోప విదిత అంటే అర్థం అసలుగా ఎవరైతే ఆబాల గోపాలమంతా మరేదీ కాకుండా మరి ఏది ఆలోచించకుండా ఆ కృష్ణ పరమాత్ముని ఎందే ధ్యానాన్ని పెట్టి ఉన్నారో, ధ్యాసని పెట్టి ఉన్నారో, ఆ వారి అర్థంలో చెప్పే పదం ఆబాల గోప విదిత. ఆబాల గోపాలమంతా ఆయన ధ్యాసలోనే ఉన్నారు అని చెప్పే అర్థం ఇక్కడ వస్తుందట. కాబట్టి అక్కడ మన కృష్ణతత్వమైన, విష్ణుతత్వమైన, వైష్ణవీ రూపమైన వేరు కాదు కాబట్టి అమ్మవారిని కూడా అలా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆబాల గోపాలము అన్నదానికి అర్థాలు ఏం చెప్తున్నారు అంటే, గోప అన్న శబ్దానికి ఇంకా ఇంకో అర్థాలు ఉన్నాయండి. 2 అర్థాలు చెప్తున్నారు. ఒకటి, గోప అన్న శబ్దం దేవతలకు కూడా వాడబడుతుందట. ఇంకొకటి, గోప అన్న శబ్దం రక్షణ శక్తికి కూడా చెప్పబడుతుందట. కాబట్టి అంటే ఆబాల గోపాలము అన్నప్పుడు బాల్యావస్థలో ఉన్న వారి మొదలుకొని దేవతలందరి చేత కూడా ఆరాధించబడుతున్న తల్లి అని ఆబాల గోప విదిత అన్న నామంలో ఒక అర్థం వస్తుందట. ఇంకొకటి, గోప అన్నప్పుడు ఏం చెప్తున్నాం, రక్షణ శక్తి అన్నాం. సృష్టినంతా రక్షిస్తున్నది ఎవరండి, సృష్టినంతా కాపాడుతున్నది ఎవరు, రక్షకుడుగా ఉన్నది ఎవరు, పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కాబట్టి ఆయనని సూచిస్తూ కూడా గోప అన్న నామం వచ్చింది అని. రక్షణ శక్తి అంటే సృష్టిని కాపాడుతూ సృష్టికి రక్షకుడుగా ఉన్నటువంటి ఆయన యొక్క శక్తిగా గోప అన్న నామాన్ని చెప్పడం జరుగుతుందట. అదేవిధంగా గావహ అన్న శబ్దానికి గోవులతో పాటుగా మనం ఇంకా ఏం చెప్పుకున్నాం, వేదములని కూడా అంటారు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వేద శాస్త్రాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, లేదా గావహ అంటే ప్రాణములు అన్న అర్థం కూడా వస్తుందటండి. ఇంద్రియములు, ప్రాణములు, వేద శాస్త్రములు, వేదములు అన్నీ కూడా గా శబ్దంలో చెప్పబడతాయట. కాబట్టి వీటన్నిటినీ కాపాడుతున్నవాడు గోప అని చెప్పబడుతున్నాడు. అన్నిటినీ కాపాడుతున్నది ఎవరు, పరమేశ్వరుడు. అంటే ఆ బాలాన్ని మొదలుకొని
పరమేశ్వరుని వరకు కూడా అందరి చేత అందరికీ ఆరాధనీయురాలు, అందరి స్మరణలోనూ ఉండే తల్లిగా, అంటే కేవలం మనుషులకే కాదు దేవతలకు కూడా తనే ఆరాధనీయురాలు అని చెప్పే అర్థం అన్నమాట. ఆ బాల గోప విదిత అంటే ఇక్కడ అమ్మవారిని కృష్ణ స్వరూపంలో కూడా చెప్పుకున్నారు అనేది ఫస్ట్ వస్తున్న అర్థం. ఎందుకంటే ఆబాల గోపాలం అనేది కృష్ణతత్వాన్ని సూచించే నామం కాబట్టి అక్కడ తల్లే కృష్ణ స్వరూపినిగా కూడా చెప్పబడింది అనేది అర్థమవుతుంది. విదిత అంటే అర్థం వారందరికీ కూడా ఆవిడ యొక్క ఎరుక కలగటం, ఆవిడ అనేది తెలియబడడాన్ని విదిత అన్న అర్థంలో వాడతాం అన్నమాట. అంటే బాలులను మొదలుకొని, అంటే అల్పులని మొదలుకొని జ్ఞానుల వరకు లేదా పండితుల వరకు ఎవరికైనా సరే తెలియబడే తల్లి. కేవలం పాండిత్యాన్ని సంపాదించిన వారికి మాత్రమే పరిమితమైన తల్లి కాదు, అల్పజ్ఞులైన వారికి కూడా అందబడుతుంది, పొందబడుతుంది అని చెప్పే ఉద్దేశ్యమే ఈ నామ యొక్క అర్థం. ఆ బాల గోప విదిత, అల్పులని మొదలుకొని దేవతల వరకు కూడా ప్రతి ఒక్కరికి తెలియబడేటువంటి తల్లిగా ఆ తల్లిని చెబుతున్నారు. అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నారు అంటే, నేను అహం అన్న శబ్దాన్ని ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ అర్థాన్ని, అహం అన్న భావనని తెలుపుతున్న తల్లి. ఎందుకు అంటే అహం అంటే నేను, అంటే ఏది నేను? ఈ శరీరం నేను కాదు, ఈ మాట్లాడుతుంది నేను కాదు, మరి ఏది నేను అంటే అదే నిజమైన పరబ్రహ్మతత్వం. ఆ విషయాన్ని తెలియబడమే ఇక్కడ అందరికీ తెలియబడుతున్న తల్లి. అంటే అది పండితులకు మాత్రమే కాదు కదా, పామరుడిలో ఉన్న ప్రాణశక్తి అయినా ఆవిడే, పండితుల్లో ఉన్న ప్రాణశక్తి అయినా ఆవిడే, మనుష్యుల్లో ఉన్న ప్రాణశక్తి అయినా ఆవిడే, దేవతలలో ఉన్న శక్తి స్వరూపమైన తానే. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆ అహం భావనగా తెలియబడుతున్న తల్లి ఆబాల గోప విదిత అని చెప్తున్నారు. ఇంకా ఆబాల గోప విదితకి ఇప్పుడు కృష్ణతత్వం అయిపోయింది, అమ్మవారి గురించి అయిపోయిందండి. రాధా స్వరూపముగా కూడా తల్లిని చెప్తారట ఆబాల గోప విదిత ద్వారా అర్థమవుతున్న విషయం. ఎందుకు అని అంటే, ఆబాల గోపాలురు అంటే ఎవరని చెప్పుకున్నాం, అక్కడ కేవలం కృష్ణుణ్ణి మాత్రమే ఆరాధించే వారిని బృందావనంలో ఆబాల గోపాలురు అని అంటున్నారు అని చెప్తున్నాం. వారి యొక్క భక్తి భావనగా ప్రేమ స్వరూపముగా ఉన్నదే రాధాదేవట. రాధాదేవ అంటే వేరొక వ్యక్తిని కాదు కదా, ఆవిడే ఆ కృష్ణుని యొక్క ప్రేమ స్వరూపమే రాధా అని చెప్పబడుతుంది. కాబట్టి రాధ వేరు కృష్ణుడు వేరు కాదు. అందువల్ల ఆబాల గోపాలుర యొక్క ప్రేమ స్వరూపముగా భక్తి స్వరూపముగా ఉన్నది, లేదా వారి భక్తిగా ఆరాధించబడుతున్నది ఎవరు? తల్లినే. కాబట్టి ఇక్కడ ఆబాల గోప విదిత అన్నప్పుడు ఆ ప్రేమ స్వరూపం ఏదైతే ఉందో అదే ఆవిడ. కాబట్టి ఇది రాధారూపంగా కూడా చెప్పబడిందట. కాబట్టి కృష్ణుడు రాధ వేరు వేరు లేరు, ఒక్కటే అన్న భావనని ఇక్కడ మనం శివశక్త్యాత్మకం అని ఎలా చెప్పుకుంటున్నామో రాధాకృష్ణ తత్వం కూడా ఒకటే అని చెప్పటం ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఉద్దేశం. కాబట్టి రాధాదేవి కథ చెప్పుకునేటప్పుడు కూడా ఆ శ్రీకృష్ణుడు జన్మనెత్తి వచ్చిన తరువాత ఆయన యొక్క ప్రేమ, కారుణ్యం, ఏవైతే దయ ఏవైతే ఉన్నాయో లక్షణాలు, స్వభావాలు, అవి ఆయన నుండి వేరు పడలేక అక్కడ బృందావనంలో వృషభానుడు అనే ఆయనకి రాధగా జన్మించిందట. ఎందుకంటే కృష్ణుని యొక్క ప్రేమతత్వం రాధ కాబట్టి, రాధ లేని కృష్ణుడు లేడు అని అంటారు. కాబట్టి అంటే ప్రేమమయమైనదే కృష్ణ స్వభావం. ప్రేమమయం లేకపోతే, అంటే ప్రేమతత్వం లేకపోతే అది కృష్ణ స్వభావం అనిపించుకోదు. కాబట్టి ఆయన నుంచి అది వేరుపడలేక ఆవిడ రాధగా జన్మించింది అనేది పురాణాల్లో చెప్పేటువంటి ఒక కథట. ఇది ఆబాల గోప విదిత అన్న నామానికి వచ్చేటువంటి అర్థాలు. తర్వాత సర్వానుల్లంఘ్య శాసన. సర్వాను ఉల్లంఘ్య అంటే ఎవరి చేత ఉల్లంఘింపలేనటువంటి శాసనములు చేసిన తల్లి. ఎవ్వరూ ఉల్లంఘించలేరు. నేను పుట్టాను, నేను చావను, చిరంజీవిగానే ఉండిపోతానంటే సాధ్యపడుతుందా? పుట్టుక కలిగించింది నేను, మృత్యువును కూడా రాసిపెట్టింది నేనే అంటుంది ఆ తల్లి. కాబట్టి ఈ బ్రహ్మాండాలు, లోకాలు, సృష్టిలో జరుగుతున్న విషయాలు, సృష్టి ధర్మాలు అన్నీ కూడా ఆవిడ చేసినటువంటి శాసనాలు. వీటిలో ఏ మార్పు లేదు. సూర్యుడు ఉదయించాలంటే తూర్పునే ఉదయించాలి, ఉదయించాలంటే ఉదయించాలి, తూర్పున ఉదయించాలంటే తూర్పున ఉదయించాలి అన్న శాసనం తల్లి చేసింది. అస్తమించాలి, చంద్రోదయం కలగాలి, పూర్ణమి చంద్రుడి కళలు ఉండాలి, ఇవన్నీ కూడా
వానదేవుడు వర్షాన్ని కురిపించాలి, అగ్నిదేవుడు మండించాలి. ఈ గుణాలు స్వభావాలు ఏ ఉన్నాయో అన్నీ కూడా తల్లి చేసిన శాసనాలు. శరీరం ఏర్పడింది కాబట్టి, అవయవాలు ఉన్నాయి కాబట్టి ఇవి వాటి లక్షణాలు. అంటే ఆ లక్షణాలు ఎలా వచ్చాయి అంటే తల్లి శాసనం ద్వారా వచ్చిన లక్షణాలు. సృష్టిలా నడుస్తుంది, సృష్టి క్రమం నడుస్తుంది, కాల చక్రం తిరుగుతుంది అంటే తల్లి తిప్పుతుంది శాసకురాలిగా ఉండి. కాబట్టి ఇవన్నీ ఎటువంటి శాసనాలు? ఎవ్వరూ తిరిగి రాయగలిగినటువంటివి కాదు, ఎవరు మార్చి చెప్పగలిగినటువంటివి కాదనమాట. అందువల్ల సర్వానుల్లంఘ్య శాసన, ఎవరూ ఉల్లంఘించలేనటువంటి శాసనములు చేసిన తల్లి, ఆ శాసనముగా ఉన్న తల్లి అన్నట్టు వస్తుంది. తర్వాత శ్రీచక్రరాజ నిలయ. ఇప్పటి వరకు ముద్రల ద్వారా శ్రీచక్రంలో అభ్యాసన గురించి తెలుసుకుంటూ వచ్చాం. తొట్టతొతకొచ్చేసరికి శ్రీచక్రరాజమే తానై ఉంది, తాన నిలయంగా ఉంది అని చెప్పే అర్థంలోకి వచ్చేసామన్నమాట. శ్రీచక్ర రాజ నిలయ. శ్రీచక్రాన్ని రాజ సంబోధన ఎందుకు చేశారు అంటే సృష్టి విశ్వం ఏదైతే ఉందో అది శ్రీచక్రంతో సమన్వయించి చెప్పడం జరుగుతుందటండి. అందుకని ఎన్ని దేవతల చక్రాలు ఉన్నా, ఎన్ని రకాల చక్రాలు చెప్పబడినా కూడా అన్నిటిలోకి ఉన్నతమైనది రాజైనది శ్రీచక్రం అట. అందువల్ల శ్రీచక్ర రాజు అని దాన్ని సంబోధించటం. సృష్టి ఏదైతే విశ్వం ఏదైతే ఉందో దానికి సరి సమానమైనది శ్రీచక్రం. అంటే శ్రీచక్రాన్ని గ్రహించటం, ఆరాధన చేయటం, అర్థం చేసుకోవడం అంటే విశ్వవ్యాప్తమైన శక్తిని ఆరాధించటమే అవుతుంది. కాబట్టి శ్రీచక్రం విశ్వ సమానం. అందువల్ల శ్రీచక్రానికి ఆ ఉన్నత స్థితి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచమంతా శ్రీచక్ర ఆరాధన చేయడం, నవావరణ పూజలు చేయడం, ఒక్కొక్క ఆవరణలో ఉన్న శక్తులని ఆరాధిస్తూ పైకి వెళుతూ బిందు రూపంలో ఉన్నటువంటి తల్లిని చేరుకోవడం అంటే అర్థమట ప్రపంచంలో ఉన్న విషయ వస్తువులన్నిటినీ పరిశీలిస్తూ గ్రహిస్తూ తద్వారా ఆ ప్రపంచ విషయ వస్తువులన్నిటిలో ఉన్నటువంటి ప్రాపంచికంగా కనిపిస్తూ ఉన్న దానికి అతీతముగా ఉన్నటువంటి పరతత్వాన్ని గ్రహించటమట. ఇదే శ్రీచక్రారాధన అని చెప్పబడుతుందట. అందువల్ల విశ్వములో జరుగుతున్న విషయ వస్తువులని గ్రహిస్తూ అందులో ఉన్నది కూడా విశ్వాధిపతిగా లేదా విశ్వనాయకిగా విశ్వజననిగా ఉన్న తల్లే అని గ్రహించటమే శ్రీచక్రారాధన అని చెప్పబడుతుంది. కాబట్టి తల్లిని శ్రీచక్ర రాజనిలయ అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే శ్రీమత్ త్రిపుర సుందరి తర్వాత నామం శ్రీమత్ త్రిపుర. శ్రీమత్ అనేది గౌరవవాచకం అని అర్థం చేసుకున్నాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని అన్నప్పుడు అక్కడ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? అందులో కలిసిపోయి నిగూఢంగా ఉన్నటువంటి బీజాక్షరం. శ్రీమాత అన్నప్పుడు శ్రీం అన్న బీజం కూడా వస్తుంది అనేది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి 3 నామాలలో ఆ బీజాక్షరం ఉందనేది అప్పుడు అర్థం చేసుకున్నాం. అదే మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాం. ఆ బీజ స్వరూపం నిగూఢంగా దాగి ఉన్న నామం ఒకటి శ్రీమత్ త్రిపుర సుందరి. త్రిపురములలోనూ సుందరిగా ఉన్న తల్లి. త్రిపురములు అంటే మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చినవే. త్రిపురేషిగా చెప్పుకున్నా, త్రిఖండేషిగా చెప్పుకున్నా, త్రిపురాంబికగా చెప్పుకున్నా, త్రిపురములు అని ఏ ప్రపంచాన్నైతే చెబుతున్నామో ఆ ప్రపంచములో ఉన్నటువంటి త్రిపురములుగా ఉన్న ప్రపంచములో ఉన్న తల్లి త్రిపుర సుందరి. అలాగే మన శరీరములో ఉన్నటువంటి చైతన్య సౌందర్య చైతన్య స్వరూపాన్ని కూడా, ఎందుకంటే సుందరి అన్న నామం వాడారు కాబట్టి మనం కాదు కదా చెప్పింది, సుందరి అని సంబోధించారు కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని సౌందర్య భావంతో చెబుతూ త్రిపుర సుందరి అని శరీరం అనే ఈ త్రిపురానికి 3 కూటములు ఏవైతే చెప్పుకున్నామో ఈ 3 కూటములలోనూ సుందరిగా లేదా సౌందర్యవతిగా ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపిణి అన్న అర్థం కూడా చెబుతున్నారు. ఆ తర్వాత శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. వీటికే పాత భాష్యాలలో శివ శివశక్త్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక అని చెప్పారటండి. ఎందుకు అంటే శ్రీ శబ్దం గౌరవవాచకం అని ముందే చెప్పుకున్నాం కదా. ఇన్ని నామాలుగా, ఇన్ని విధాలుగా, ఇన్ని పద్ధతుల్లో
తెలుసుకుంటూ వచ్చింది ఏ తల్లిని అంటే అన్నిట్లోనూ ఉన్నతంగా ఉన్నది శ్రీ లలితాంబికాయే అని చెప్పే ఉద్దేశంలో శ్రీ లలితాంబిక అని వాడటం జరిగిందట. కాబట్టి శివశక్తి ఐక్య రూపిణి అంటే ఇలా చదవడం అలవాటైంది ఇప్పుడు పుస్తకాల్లో ఇలా వచ్చింది కాబట్టి, కానీ అలా తీసుకోవచ్చు అని అక్కడ అది చెప్తున్నారు. ముందు పాత భాషలు పురాతనంగా చెప్పబడిన వాటిలో అలానే ఉందని చెప్తున్నారు అనమాట. కాబట్టి శివశక్తైక్య రూపిణి అని అనుకుంటే శివ శబ్దంలో శివుని ఇల్లాలిగా శివ శబ్దాన్ని మనం ఆ తల్లికి తెలుసుకున్నాం. శివ, భవాని, ఉమా ఇవన్నీ గొప్ప నామాలను కూడా తెలుసుకున్నాం కదా. మూర్తి లలితా సహస్రనామంలో శివ, భవాని, ఉమా ఈ 3 రహస్య నామాలటండి. కాబట్టి ఇవన్నీ శక్తివంతమైన నామాలని అనుకుంటే శివ అన్న శబ్దానికి శివుని ఇల్లాలిగా మనకు తెలుస్తుంది. ఇంకా చిత్కలానంద స్వరూపిణిగా శివ శబ్దాన్ని తెలుసుకోవాలట. ఇందాక మనం చెప్పుకున్న అస్థిభాతి ప్రియముగా ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే శివ అని చెప్పబడుతుందట. త్రిగుణాతీతముగా శాంత్యతీతగా చెప్పబడుతున్నటువంటి చిత్కలానంద స్వరూపాన్ని శివ అని చెప్పుకోవడం జరుగుతుందట. అలాగే తర్వాత వచ్చిన నామం శివశక్తి ఐక్య రూపిణి అంటే శివశక్తులు ఏకముగా ఉన్న తల్లి. శివశక్తి ఐక్య రూపిణి అంటే శివశక్తములు ఏకమై ఉన్న రూపాన్నే శివశక్తి ఐక్య రూపం అంటారనేది నామం ద్వారా అర్థమవుతుంది. ఏం చెబుతున్నాం మొదటి నుంచి కూడా అదే కదా, శివుడు వేరు శక్తి వేరు కాదు, 2 కలిపినదే తల్లి అని. కాబట్టి లలితాంబిక అంటే లలితమ్మ వారిని ఆరాధిస్తున్నాము పూజిస్తున్నాం అంటే కేవలం తల్లిని ఆరాధిస్తున్నట్టు కాదండి, తల్లిలోనే ఉన్న తండ్రిని కూడా ఆరాధిస్తున్నామని. ఇది మనం ఇంత నేర్చుకున్నందుకు, ఇంత అర్థం చేసుకుంటున్నందుకు ఇప్పటికైనా మనం ఎరుగవలసిన విషయం ఏమిటి అంటే లలితమ్మ వారి పూజ ఆరాధన అంటే అమ్మవారిని మాత్రమే కాదు, శివశక్త్యాత్మకమైనటువంటి లలితాంబని అంటే తనలోనే తన భర్తని దాచిపెట్టుకుందనుకోండి, అలాంటి తల్లిని జాగ్రత్తగా ఆయన్ని కాపు కాసుకుని ఉంచుకుంటుంది అనమాట. అలా ఉన్న లలితాంబికను ఆరాధిస్తున్నాము అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అమ్మవారు మాత్రమే అనుకోవద్దు, అయ్యవారిని కూడా కలుపుకొని ఉన్న అమ్మవారిని అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శివశక్తి ఐక్య రూపము అనేది శ్రీచక్ర పరంగా చూసుకున్నట్లయితే కూడా శ్రీచక్రము చక్రం రూపంలో అనుకుంటే శ్రీచక్రాన్ని విగ్రహ రూపంలో తీసుకుంటే అది లలితా పరమేశ్వరి తత్వం, లలితా పరమేశ్వరుల తత్వమే అనటండి. అంటే శివపార్వతుల విగ్రహాలను ఏవైతే తీసుకుంటామో అదే శ్రీచక్ర రూపం అట. కాబట్టి శ్రీచక్రానికి రూపాన్ని ఇస్తే, విగ్రహ రూపాన్ని ఇస్తే అదే శివపార్వతుల రూపం అవుతుంది. కాబట్టి ఇక్కడ శివశక్తి ఐక్య రూపిణి అన్నప్పుడు శ్రీచక్రారాధనను కూడా అంటే శ్రీచక్రాన్ని కూడా శివశక్తి ఐక్యముగా చెబుతున్నారు అనేది అర్థమవుతుంది. మనం శ్రీచక్రం గురించి నవావరణలు చెప్పుకున్నప్పుడు ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, 5 శివ రూపాలని 4 శక్తి రూపాలని అర్థం చేసుకున్నాం కదా. బిందు స్వరూపం అయితే శివశక్తి ఆత్మకం ఎలాగో. కాబట్టి మిగిలినవన్నీ ఏంటంటే 4 ఆవరణలు, అవి 4 ఆవరణలు ఇవి చెప్తారట. ఆ త్రికోణం ఏదైతే చెప్పుకున్నామో త్రికోణం మొదలుకొని బహిర్దశారం అంతర్దశారం ఇక్కడ చెప్పుకునే త్రికోణ ఆవరణలన్నీ అంటే అక్కడ ఉన్నవన్నీ కూడా 10 త్రికోణాలతో కూడిన ఆవరణలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ త్రికోణాలతో కూడిన ఆవరణలు అనుకుంటే ప్రతి త్రికోణము కూడా బిందు స్వరూపం అనుకున్నాం. త్రికోణము బిందువు త్రికోణములో ఉంది, త్రికోణము కూడా బిందువులతో ఉంది అని నేను అర్థం చేసుకున్నాం కదా. ఈ ఒక త్రికోణం ఎలా ఏర్పడింది, బిందువుల కలయిక వల్ల ఏర్పడింది. కాబట్టి త్రికోణాన్ని అంతటినీ కూడా బిందు చక్రము అని అనొచ్చంట. అంటే త్రికోణ ఆవరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బిందు చక్రాలు అనుకుంటే ఇవన్నీ శక్తి స్వరూపాలన్నమాట. మిగిలిన ఆవరణలు ఏవైతే ఉన్నాయో అవి శివ స్వరూపాలుగా ఉన్న ఆవరణలు. కాబట్టి అష్టదళ పద్మం, షోడశదళ పద్మం ఇవన్నీ వస్తూ ఉంటాయి ముందు. చతురస్రాకార ఆవరణ తర్వాత అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్తూ ఉంటే ఈ త్రికోణాలతో కూడిన ఆవరణలు వస్తాయి. ఈ ఆవరణకి ఈ ఆవరణకి అంటే అష్టదళ పద్మం, అష్ట త్రికోణ చక్రం ఉదాహరణకు చెప్తున్నానండి. అష్ట త్రికోణ చక్రం ఉంటుంది, 8 త్రికోణాలతో ఉన్న చక్రం. ఇక్కడ కింద చూసుకుంటే అష్టదళ పద్మం ఉంటుంది. ఈ రెండిటికి, ఈ త్రికోణానికి ఈ అష్టదళ పద్మ చక్రానికి, ఈ ఆవరణకి సమన్వయం చేసే సాధన కూడా ఉంటుందటండి. శ్రీచక్రారాధనలో ఈ అంటే శివస్వరూపముగా చెప్పుకునేటువంటి ఆవరణ, శక్తి స్వరూపముగా చెప్పుకునేటువంటి ఆవరణలను కూడా ఒకదానికొకటి సమన్వయం చేస్తూ చేసే ఆరాధనలు కూడా ఉన్నాయట. అంటే అవి వేరు కాదని చూపించడం కదా. సమన్వయం చేయడం అంటే కలపడం. రెండింటిని కలిపి ఎప్పుడు చేస్తున్నారు? అవి రెండు ఒకేలా ఉండడం వల్ల కలపగలుగుతున్నాం, లేకపోతే అవుతుందా? కాబట్టి
వేరు కాదు. ఇన్ని ఆవరణలు ఉన్నాయి, ఆవరణలు వేరు, ఆవరణల్లో ఉన్న దేవతలు వేరు, పైనున్న బిందు స్వరూపంలో ఉన్న తల్లి వేరు అంటే అన్ని వేరులు లేనే లేవు. ఉన్నదంతా ఒకటే తల్లి. ఆ తల్లి యొక్క శక్తి ఇన్ని ఆవరణల్లో ఉంది. అవే మళ్ళీ శివరూపంగా శక్తి రూపంగా చెప్పుకున్నా వాటిని కూడా ఒకదాన్ని ఒకటి సమన్వయం చేసి కూడా చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి శ్రీచక్రము మొత్తము కూడా కేవలం బిందువు కాదు, శ్రీచక్రము మొత్తము కూడా శివశక్త్యాత్మకము అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే అర్థం ఏమిటి? విశ్వవ్యాప్తముగా ఉన్నది పరమేశ్వర తత్వమే, అదేవిధంగా పరమేశ్వరుడు కూడా తానే. విశ్వములో ఉన్నది పరమేశ్వర తత్వమే, విశ్వాతీతముగా ఉన్నది పరమేశ్వరుడే. కాబట్టి ఆ రెండిటిని తెలిపేది శివశక్తి ఐక్య రూపిణి అన్న అర్థం వస్తుందట. మనం చెప్పుకున్నాం కదా, లోకములలో ఉన్నది లోకాతీతగా ఉన్నది, రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఆ ఏకాత్మ స్థితిని ఏక భావనని తెలిపే నామం శివశక్తి ఐక్య రూపిణి. ఇన్ని చెప్పాక కూడా మళ్ళీ శివుడి ఆరాధనలు వేరుగా శక్తి ఆరాధనలు వేరుగా ఊహించద్దు, అన్నీ ఒకటే. ఇది మనం గ్రహించవలసిన విషయం. తర్వాత వస్తున్నటువంటి ఆ వెయ్యవ నామం శ్రీ లలితాంబిక. లలిత అన్న శబ్దం లాలిత్యతకు సూచన. ఆ తల్లి యొక్క కరుణా భావనని, లాలిత్యమైన స్వభావాన్ని సూచించే నామము ఆ తల్లికి. అది తప్ప మరొకటి లేదు. కాబట్టి లలితాంబిక అని తల్లిని బోధించడం జరిగింది. లాలిత్యము అన్న భావనకి చెబుతున్న అర్థమే ఆనందమయ స్థితి అండి. తల్లి బిడ్డను లాలించినప్పుడు బిడ్డకి కలిగేటువంటి అనుభవం ఏమిటి? ఆనందమే కదా. తల్లి ప్రేమగా ఉంటే బిడ్డ ఆనందంగా ఉంటాడు, తల్లి కోప్పడితే వీడు బాధపడతాడు. అదేవిధంగా అందరి మీద లాలిత్యమైన దృష్టి భావమే తల్లి చూపిస్తుంది. కాబట్టి తద్వారా వారికి కలిగిస్తున్న ఆనంద భావన కూడా ఆవిడే. ఆనంద స్వరూపిణి అంటే ప్రపంచాన్ని లాలిస్తూ ఆనందింపచేస్తున్న తల్లిని లలితాంబిక అనాలట. సృష్టినంతా లాలిస్తూ ఆనందింపచేస్తున్న తల్లి అని ఒక అర్థమట. సృష్టిని అంటే ఇంకెవరినో కాదు కదా, మరి సృష్టిని పరమేశ్వరుడి మనస్సుని. కాబట్టి పరమేశ్వరుని మనస్సును కూడా ఆనందింపచేస్తున్న తల్లి లలితాంబిక అంట. ఆయన మనస్సు ఎవరు? ఆవిడ వల్లే ఆయనకు ఆనందానుభూతి. అలాగే ఆయన చేసిన సృష్టిలో కూడా ఆవిడే ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే పరమేశ్వరుని సృష్టిని కూడా లాలిస్తుంది అన్నమాట తల్లి. అందుకని లలితాంబిక అని అంటారట. అదేవిధంగా లోకాతీతమైనటువంటి లావణ్యం ఏదైతే ఉందో ఆ లావణ్య స్థితినే లలిత అని అనాలట. అదే ఇంకా లలిత అన్న శబ్దానికి చెప్తున్న ఇంకా అర్థాలు ఏమిటి అంటే, నవావరణలు ఏవైతే చెప్పుకున్నామో అన్ని ఆవరణలకు ఆవల పైన ఉన్నటువంటి బిందు స్వరూపమైనటువంటి తల్లి లలితా త్రిపుర సుందరి. కాబట్టి లోకాతీతగా లోకముల యందు ఉండి లోకాన్ని లాలిస్తూ ఆనందింపచేస్తున్న తల్లినే శ్రీ లలితాంబికగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని 1000 నామాల ద్వారా అర్థం చేసుకున్నది ఆ తల్లినే, అందులో ఉన్నది ఆ తల్లే. ఆ అంటే 1000 నామాలలో ఉన్నది ఆ తల్లే, నామాల ద్వారా అర్థమవుతున్నది ఆ తల్లే. వాక్ స్వరూపిణి, అర్థస్వరూపిణి అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. మనకి వాగర్ధావివ సంపృక్త అన్న ఒక శ్లోకం ఉంది కదండి, కాళిదాసు రచించిన శ్లోకం. అదే అక్కడ అర్థంలో చెప్పుకోవాలటండి. షడర్థాతీత రూపిణి ద్వారా ఆ శ్లోకం యొక్క అర్థాన్ని అలా గ్రహించాలంట. వాక్కు అర్థము రెండూ తానై ఉన్నది అని అక్కడ సామాన్యంగా చెప్పుకునే అర్థం ఆ శ్లోకంలో. ఆ వాక్కు అర్థము ఏమిటి అంటే మనం చెప్పుకున్న షడర్థాతీత అన్నమాట. షడర్థములు ఏవైతే ఉన్నాయో అవే వాక్కులు అర్థములు అయితే, వాటిలో ఉంటూ వాటికి అతీతముగా ఉన్న తల్లి షడర్థాతీత తల్లి. అటువంటి శ్రీ లలితా మహాపరాభట్టారిక యొక్క 1000 నామాలని ఈ విధంగా మనం ఆ నామార్థాలని గ్రహించే ప్రయత్నం చేయడం ఇవాళతో ముగించుకున్నాం అనమాట. శ్రీమాత్రే నమః.